Om Shri Sai
చల్లకుండా మరి కాళ్ళపల్లి మాటలు నమ్మకుండా వ్యవసాయ క్షేత్రంలో సదాగా ఈ రోజు తన కాళ్ళటువంటి ఉత్పత్తులను ఈ రోజు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ను మరి ఈ కార్యక్రమం ఎక్కడో జరగాలి వాస్తవికంగా, కానీ వారు సదాగా ఈ సాయిబాబా దేవాలయంలో ట్రస్ట్ వర్ణించలేనటువంటిది. గత 32 సంవత్సరాలుగా వారు ఒక అంకుటిత దీక్షతో ఒక దీర్ఘకాల లక్ష్యంతో, అది ఎందుకంటే ఒక మొక్క పెడితే అది కొన్ని సంవత్సరాలు పడుతుంది ఒక వృక్షం కావడానికి, అంతటి ఆలోచనతో వారు మొక్క ఎప్పుడో పెట్టారు. ఈరోజు మహావృక్షమై మరి ఫలాల్ని మరి కొద్దిసేపట్లో ఫలాల్ని కూడా ఇవ్వబోతుంది, అంటే ప్రొడక్ట్స్ లాంచింగ్ మొదలవబోతుంది. ఈ కార్యక్రమం అంతా కూడా ఒక్కసారి టీవీలో వాటి గురించి టీవీలో ఒక్కసారి మీరందరూ ప్రతి ఒక్కరూ తిలకించి ఆ యొక్క వారిని అందరూ ప్రతి ఒక్కరూ పెద్దవాళ్ళు ఆశీర్వదించండి, చిన్నవాళ్ళు వారి యొక్క ఇంకా పురోగతిని కోరుకోవాల్సిందిగా కోరుతున్నాం. నేను మోసపోయినా పెంగుడుతో నేను వదిలిపెట్టవచ్చు. ఆ సంవత్సరము 53,000 టన్నులు వచ్చాయి. రైతులతో మీరు మాట్లాడి నిజాయితీ నాకు చాలా దగ్గరలో అవపడదు. నాకు నచ్చిన విశేషం ఏంటి దగ్గర అంటే, నువ్వు చెట్టు ఎండిపోతే ఎండిపోయిందో చూపిస్తావు. స్పెషల్ మీద నువ్వు చదువుకున్న వాళ్ళకు కూడా నీకు అక్షరాలు అర్థం కావు బాబాయ్. వీడు ఖాయం రూపాయలు నేను ఏం దాని గుర్తుపడితే ఇన్ని కోట్లు వస్తాయి. మొత్తం కోట్లు ప్రతి రైతుకు ఒక 2 ఆవులైనా పెంచుకోవడం చాలా ఉత్తమం. అందరికీ నమస్కారం. ఇవాళ మనం పోలేపల్లి గ్రామస్తులు లోక్సాని పద్మారెడ్డి గారి తోటలో ఉన్నాం. అట్లాగే శరత్ గారని మిర్యాలగూడ నుంచి వచ్చారు. అంటే ఈయన నాగ్పూర్లో బ్రెజిల్ రకం బత్తాయి వేశారు. ఆయనకి ఏదో ప్రాబ్లం ఉందని అని అంటే ఇంకొక రైతులు కలిస్తే బాగుంటుందని అంటే ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. అందుకని వాళ్ళ అనుభవాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా పద్మారెడ్డి గారు మీరే చెప్పాలండి. బాబాయ్ గారు నమస్కారము, సంతోషం. మీరు ఈ వయసు కుంకుల వాడకం తక్కువ అవుతున్న రోజుల్లో వీళ్ళెందుకు ఇలా చేస్తున్నారు అన్న ప్రశ్న అతన్ని కోట్లు సంపాదించే రైతుగా మార్చింది. అంతేకాదు మిలియనీర్ ఫార్మర్ అవార్డు అందుకునే స్థాయికి తీసుకొచ్చింది.
అతని నల్గొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన రైతు లోకసాని పద్మారెడ్డి. ఆయన వ్యవసాయ క్షేత్రం ఓ అద్భుతమైన ప్రయోగశాల. సైంటిస్టులని అబ్బురపరిచేలా పద్మారెడ్డి సాగు చేస్తున్న మ్యాజిక్ క్రాప్ కథ ఏంటో చూద్దాం. మొదట్లో నిర్ణయానికి రావడం జరిగింది, కానీ ఒక తండలో అతను చూసిన దృశ్యం అతను మనసును మార్చేసి ఒక ఆదర్శ రైతుగా తీర్చిదిద్దడం జరిగింది. అంతేకాదు మిలియనియర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా అవార్డు గెలుచుకునేలా చేయడం జరిగింది. అతనే చందంపేట మండలం పోలేపల్లికి చెందినటువంటి లోకసాని పద్మారెడ్డి. మిలియనియర్ ఫార్మర్ శ్రీ లోకసాని పద్మారెడ్డి అన్న వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ మెంబర్లు ఒకరినిద్దరు. దేవరకొండ శాసనసభ్యులు గౌరవనీయులు బాలనాయక్ గారు, కమిషన్ చైర్మన్ శ్రీ గౌరవనీయులు పెద్దలు కోదండరెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ మన సభ్యులు వారు శ్రీ స్వామి రామానంద యోగా జ్ఞాన ప్రటాలధరులు చేయడంలో వారిని మనం గౌరవించినట్లు, అలాగే మనకు కూడా ఒక యోగా శ్రీ మీ అందరి హృదయంతో మరి మొదలు పెట్టబోతున్నాం. మరి పెద్దలు శ్రీ ఎం కోదండరెడ్డి గారు వారిని ఒక్క నిమిషం ప్రొడక్ట్స్ దగ్గరికి రావాల్సిందిగా పెద్దలు नमस्ते नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ओम मंगलम भगवद्गलं पुण्डरीकाक्षः मंगलः कृष्णा मंगलं गरुडध्वजः मंगलं पुण्डरीकाक्षः मंगलाय तनो हरिः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। अखंडमंडला राजाधिराजाय प्रसज्जसाहिनाय नमामयं श्रवणाय कुर्मः। शमे कामाः कामकामाय पश्यं कामेश्वराय श्रवणाय लक्ष्मीकान्तं कमलनयनं योगविद्यानगम्यं वन्दे विष्णुं भुवैहरं सर्वलोकैकनाथं। ओम मंगलम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणे नमस्तुते। जयन्ति मंगलाकाले भद्रकाले काक्षः मंगलाय तनो हरिः। ओम नमः शंभवा। ఎంత సంతోషం అంటే మన దేవరకొండ ప్రాంతాల్లో ఒక్కసారి మనం పరమ పవిత్రమైనటువంటి వైకుంఠ ఏకాదశి రోజు ఇక్కడ సాయి సన్నిధానంలో ఉన్నాం. ఒక్కసారి నామస్మరణతో సద్గురు సాయినాథ భగవానుకి బోలో దత్త భగవానునికి గోవింద గోవింద అన్న. ఎంత మోక్షం మన ఒక పదం పలుకుతే ఎంత చక్కటి అనుభూతి అనుగ్రహం. ఒక్కసారి అందరూ కూడా నోరారు గోవింద గోవింద. వినపడట్లేదు మీ మాట. గోవింద బోలో సత్యానంద సద్గురు సాయినాథ భగవానుకి. మరి ఈ ఈరోజు నా ఆహ్వానాన్ని మన్నించి ఎంతో వ్యయ ప్రదేశాలకు ఓర్పి వైకుంఠ ఏకాదశి సందర్భంగా నా యొక్క ప్రొడక్ట్స్, నేను తయారు చేసిన ప్రొడక్ట్స్ జీవించడానికి పెద్ద మనసు చేసుకొని నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ ఫస్ట్
హృదయపూర్వక కృతజ్ఞతలు. వేదికను అలంకరించిన పెద్దలు, పితృ సమానులు, శ్రీ గౌరవ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వ్యవసాయ పరిషత్ చైర్మన్ శ్రీ గౌరవ కోదండారెడ్డి గారు, వారికి ఫస్ట్ నా హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీ కేవీఎన్ రెడ్డి గారు, తెలంగాణ వ్యవసాయ పరిషత్ మెంబర్ శ్రీ కేవీఎన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మరియు నాకు జీవితంలో నేను చాలా కష్టాల్లో ఉన్నప్పుడు నాకు చేదోడిగా నిలిచిన దామోదర్ రెడ్డి అన్న గారికి నా హృదయపూర్వక తర్వాత నేను వ్యవసాయంలో ఎన్నో ఆటుపోట్లు దెబ్బలు తిన్నప్పుడు నేనున్నాను పద్మారెడ్డి, నీకేం పర్వాలేదు అని చెప్పి నాకు వ్యవసాయంలో నేను 345 బోర్లు వేసిన తర్వాత నేను నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు మేరెడ్డి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు నాకు చాలా అంటే నా జీవితంలో వీళ్ళంతా మర్చిపోలేని వ్యక్తులు. ఈరోజు నన్ను అందరూ ఇది కావచ్చు, నేను కష్టాలలో ఉన్నప్పుడు ఈ వేదిక మీద ఉన్న ఎంతోమంది నాకు చాలా ధైర్యాన్ని నిలబెట్టారు. గౌరవనీయులు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నాకు అన్ని విధాల అంటే నేను మర్చిపోలేని, నా జీవితంలో మర్చిపోలేని వ్యక్తి. ఈరోజు నేను వ్యవసాయం చేస్తున్నట్టే కారణం శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారే. నా పొలానికి వచ్చి వారి శిష్యుడు శంకర్ ప్రసాద్ తోలుకొని వచ్చి మన కాదర్వల్లి గారు మిల్లెట్స్ డాక్టర్ కాదర్వల్లి గారిని వాళ్ళందరూ నా తోటకు రావడము, నా తోటకు వచ్చి నాకు ధైర్యం ఇచ్చి దగ్గర ఉండి జేసీబీ తెప్పించి నా పొలంలో మొత్తం కందకాలు కొట్టించి ఆ కందకాలు కొట్టించినాక 3 రోజులు నన్ను వారు మైసూరుకు తీసుకుపోయాడు. కాదర్వల్లి గారి దగ్గరికి నన్ను మైసూరుకు పోదాం దాన్ని తోలుకొని పోయాడు. మేము మైసూరుకు పోయి వచ్చే లోపల పెద్ద అద్భుతం జరిగింది. నా పొలంలో వర్షం పడి కందకాలలో మొత్తం నీళ్ళు వచ్చి 4 రోజులకు మా దగ్గర ఒక వర్కర్ ఉండే, అప్పుడు రామయ్య అనే అబ్బాయి చనిపోయిన కీర్తి చేసినాడు. ఆ అబ్బాయి నాకు ఫోన్ చేసి మైసూరులో ఉన్నప్పుడు పటేల బోరు ఫుల్ పోస్తుంది అని చెప్తే, నిన్నమన్నా పని ఉందేమో అందుకే పోస్తుందని నేను చెప్తే, లేదని 3 రోజులు నాకు రోజు ఫోన్ చేస్తుంటే వాడి దగ్గర చిన్న ఫోన్ ఉన్నది, ఎవరిలో తోలుకొచ్చి వీడియో కాల్ చేసి నాకు చూపిస్తే నేను ఆశ్చర్యపోయి వెంబడే సార్ పర్మిషన్ తీసుకొని అప్పుడే మైసూరు నుంచి ఫ్లైట్ ఓపెన్ అయింది. సార్ పర్మిషన్ తీసుకొని నేను ఫ్లైట్లో వెంబడే సంతోషం ఆగలేక ఇంటికి వచ్చి చూసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అసలు నాకు నీటి కొరత మొత్తం పోయింది. నేను 46 మోటార్లు నడిపిన వ్యక్తిని ఈ రోజు 2 మోటార్లతోనే నా పొలం మొత్తం ఇంచుమించు 96 సెకండ్లు ఒకే దగ్గర మొత్తం పారుతుంది. అదంతా ఘనత మన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిది. వారిని నేను ఎప్పుడు జీవితంలో మర్చిపోలేను. అలాగే లింగారెడ్డి అన్న నాకు చాలా ఏళ్ళ నుండి ఏంటంటే ఆ రోజుల్లో అగ్రికల్చర్ బిఎస్సి చదువుకొని మన ఏరియాలో రాజకీయంగా వారు చాలా ఉన్నత స్థితిలో వ్యవసాయం ఇప్పటికి కూడా వారికి వ్యవసాయం అంటే చాలా ఇది. నన్ను మధ్య ఫోన్ చేసి నా క్షేత్రాన్ని కూడా వచ్చి నన్ను ఎంతో ఎంకరేజ్ చేసిన శ్రీ గౌరవ లింగారెడ్డి అన్న గారికి, మరియు నా జీవితంలో చాలా ఏళ్ల కింద నాకు 94లో యాక్సిడెంట్ అయినప్పుడు ఎస్ఎస్పై రుషి ప్రభాకర్జీ నేను చాలా ఇది కావడానికి వారు కారణము. ఆ తర్వాత సద్గురు మన జగ్గి వాసుదేవ్ గారు నేను బ్రతకడానికి వారు కారణం 94లో. మళ్ళీ నాకు ఈ మధ్య కాలంలో విచిత్రంగా అంటే నేను కొంచెం డిస్టర్బ్లో ఉన్నప్పుడు యోగి సూర్యనారాయణ గురూజీ నాకు అనుకోకుండా హైదరాబాద్లో నా వీడియో చూసి వాళ్ళ బాబులు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో పెద్ద స్టేజ్లో ఉన్నారు 2 బాబులు. వాళ్ళు అనుకోకుండా నా వీడియోలు చూసి ఇంప్రెస్ అయ్యి వాళ్ళకి అక్కడ మన సారు ఆంధ్రప్రదేశ్ వైజాగ్ దగ్గర సార్ది అక్కడ ఆశ్రమం, పెద్ద ఆశ్రమం, చాలా కొన్ని ఐఏఎస్లు ఐపీఎస్లు చాలా గొప్ప వ్యక్తులు వారి దగ్గరకు వస్తారు. వారు చాలా సింపుల్గా ఉంటారు కానీ చాలా గొప్ప వ్యక్తి వారు. వారు అనుకోకుండా నా పొలంకు రావడం జరిగింది. ఆ రోజు ఇంచుమించు 240 మంది రైతులు నాగపూర్, కర్ణాటక, రాజస్థాన్ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. వాళ్ళందరిలో అందరు వచ్చిన తోటలో నేను మధ్యన ఎక్కడ ఉన్నా. గురూజీ గారు ఇట్లా బయట నుంచి వస్తుంటే ఏదో ఒక వెలుగు నాకేందో తెలియని విధంగా ఆ గురూజీని ఆకర్షించి నేను దగ్గరికి వెళ్ళి రండి గురూజీ గారని, వారు ఇలాగే సింపుల్గా ఉన్నారు.
ఆ తర్వాత వారు ఎంత గొప్పవారు, వారు ఎంఈఓగా ఉద్యోగరీత్యా ఎంఈఓగా చేశారు. ఆ తర్వాత ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో చాలా వాళ్ళకు దేశాల్లో వాళ్ళ శిష్యులు చాలా దేశాల్లో ఉన్నారు. ఇప్పుడు నేను వారి శిష్యులుగా నేను వారి దగ్గరికి వెళ్ళాను. వారు ఎంత గొప్పవారంటే మన వైజాగ్లో పెద్ద రాజకీయ నాయకుడున్న శివాలయం కడితే దాన్ని ఓపెనింగ్ నన్ను పిలిచి చాలా మహోన్నతమైన వ్యక్తి మా గురువు గారికి మరియు ధన్యవాదాలు. మరియు మా మేనమామ గారు పల్లా శ్రీనివాసరెడ్డి గారు, మా తాతయ్య ఒక రోల్ మోడల్. సిద్ధార్థం రామరెడ్డి, పల్లా రామరెడ్డి మాకు ఒక పెద్ద రోల్ మోడల్. ఈ రోజు కూడా మా తాతయ్య ఇన్స్పిరేషన్ నాకు. మా తాతయ్య ఆ రోజుల్లోనే రష్యా నుంచి ట్రాక్టర్ ఇంపోర్ట్ చేసుకున్నాడు. ఆ రోజుల్లో పెద్ద ఎకరం మల్లు కట్టి వ్యవసాయం చేసిండు. మిద్దె మీదకి దున్నపోతులు పోయి ఆందంకాయలు దొరికి ఇల్లు కట్టిండు. దేవరకొండలో పెద్ద బిల్డింగ్ కట్టిండు. వ్యాపారం చేసిండు. ఆ రోజుల్లోనే ఫ్రీజోడ్ కొన్నాడు. ఆ రోజుల్లోనే ఎన్నో అద్భుతాలు చేసిన మా తాతయ్య గారు నాకు చాలా ఆదర్శం. సిద్ధార్థం రామరెడ్డి గారు, పల్లా రామరెడ్డి గారు వారి పెద్ద బిడ్డ కొడుకుని నేను. వీరు మా మామగారు పల్లా శ్రీనివాసరెడ్డి గారు. మాకు నిర్మోహమాటంగా ఏదైనా విషయం ఉంటే చెప్తాడు. మాకు ఇప్పుడున్న పెద్ద దిక్కు మా మామయ్య గారు, మా అత్తమ్మ గారు మరియు నా బంధువులందరికీ నన్ను చాలా ప్రేమిస్తారు. నన్ను చాలా అంటే చాలా, నా బంధువులే నాకు బలం. ప్లస్ నాకు దేవరకొండ పుర ప్రముఖులు కూడా చాలామంది, ఈ సద్గురు సాయి ట్రస్ట్ కమిటీ సభ్యులు. అసలు ఈ ప్రోగ్రాం అంతా శ్రావణ్ కుమార్ గారు మరియు సద్గురు ఈ ట్రస్టే మీద ప్రేమతోని యాక్చువల్ నేను గౌరవ వెంకయ్య నాయుడు గారితో నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను. నేనైతే వారు సంక్రాంతి తర్వాత చేద్దామని చెప్పారు, ఓపెన్ చేద్దామని. వారు వేరే వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఇప్పుడు నేను రాజమండ్రిలో ఫ్యాక్టరీ పెట్టడం జరిగింది. ఆ ఫ్యాక్టరీ యాక్చువల్లీ రాజమండ్రిలో ఓపెన్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సచివాలయంలో చేద్దామనుకున్నాము. కానీ ఎందుకో నాకు ఇక్కడ పుట్టిన ఊరు, నేను పెరిగిన ఊరు కాబట్టి నాకెందుకో మన బాబా గుళ్ళో రోజు బాబా గారు కల్లో వచ్చి సరే నాకేమో ఒక చెప్పిండు. దాంతో నేను అనుకోకుండా నా మనసు మార్చుకొని ఏమంటే ఫిబ్రవరిలో అక్కడ హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రోగ్రాం పెట్టాలనుకొని ఇప్పుడు మాత్రం ఇక్కడ పెట్టాలని నాకు జీవితంలో నా వెంటనే ఉండి నాకు తోడ్పడిన నన్ను గౌరవించి నన్ను ప్రేమించిన పెద్దలతో నేను నా సమక్షంలో నా పుట్టిన ఊరు, నేను పుట్టింది పెరిగింది మొత్తం పోలేపల్లిలో. నాకు జన్మనిచ్చింది జయరామ్ రెడ్డి గారు, రామేశ్వరమ్మ గారు. కానీ నన్ను పెంచింది నారాయణ రెడ్డి, నారమ్మ, లక్ష్మమ్మ మరియు నరసింహారెడ్డి, పార్వతమ్మ గారు. వాళ్ళు నన్ను పెంచింది. అంటే ఇక్కడ సోది అనుకోకండి, దయచేసి నేను ఎందుకో చెప్పాలనిపించి చాలా మంది నన్ను ఇల్లరికమని కొందరు అనుకుంటారు, ఏదేదో అనుకుంటారు. కానీ నేను యాక్చువల్ అట్లా కాదు. నేను మా మామయ్య వాళ్ళ ఇంట్లో పుట్టాను, అక్కడే పెరిగాను. అనుకోకుండా విధి వక్రీకరించి వాళ్ళ ఇంట్లో దొంగలు పడి చాలా పెద్ద మొత్తంలో ఇంచుమించు 18 కేజీల బంగారు పోయింది. ఆ పోయినాక కుటుంబం అంతా చిన్న భిన్నమైన పరిస్థితిలో నేను అక్కడే ఉండవలసి వచ్చింది. అలాగే పెరిగాను. అలాగే సరే నాకు భగవంతుడు నాకు ఆ పూలపల్లితో అనుబంధం ఉన్నది. ఆ అనుబంధం నాకు అందుకే ఎక్కడ పోయినా నేను పూలపల్లికి రావాలని, నా వ్యవసాయం అంటే నాకు ప్రాణము. ఆ విధంగా నేను ఇది చేస్తున్న క్రమంలో ఈ కుంకుడు తోట నేను చాలా బోర్ చేసిన తర్వాత కుంకుడు తోట పెట్టడం జరిగింది. అప్పుడు కీర్తిశేషులు శేషారెడ్డి గారని మల్లపల్లి సైంటిస్టు, వారు కీర్తిశేషులు గారు. వారు నాకు వచ్చే తోటకు వచ్చే సలహా ఏమిచ్చారంటే, పద్మారెడ్డి నేను ఈ పెద్ద ఊర లింగారెడ్డి ఇట్లా ఉండాలని వీళ్ళని చూసి బత్తాయి తోట బాగా డబ్బులు వస్తాయని ఒక 50 ఎకరాలు పెట్టాలని నేను ప్లాన్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు 94లో యాక్సిడెంట్ అయ్యి నేను నడవలేని స్టేజ్లో ఉన్నాను. ఎందుకంటే నేను అంతకుముందు మైకో కంపెనీకి విత్తనాలు తయారు చేస్తాను. మేల్ ఫీమేల్ క్రాస్ చేసి 14 సంవత్సరాలు నేను మైకో కంపెనీకి సజ్జలు, పొద్దుతిరుగుడు, పత్తి ఇలా చాలా వంగడాలు తయారు చేసి నేను మైకో కంపెనీలో బెస్ట్ ఫార్మర్ అవార్డు మైకో కంపెనీలో సెంట్రల్ మినిస్టర్ శరద్ పవార్ గారితో 30 ఏళ్ల కిందనే తీసుకోవడం జరిగింది. అలా జరుగుతున్న క్రమంలో నాకు యాక్సిడెంట్ అయ్యి నేను ముత్యంలోకి వెళ్ళిపోయి బయటకు వచ్చాను 94లో. ఆ తర్వాత నేను ఏం పోయే పరిస్థితిలో ఒక స్టేజ్లో సూసైడ్ కూడా చేసుకుందాం అనుకున్నాను, తట్టుకోలేక. కానీ ఒక పేపర్ మీద ఎందుకో నాది పురుగు మందులు ఉన్నాయల్లా, దాన్ని పేపర్ తీసుకుంటే దాని మీద ఒకటి రాసింది. ఏమనంటే జగ్గి వాసుదేవ్ గారు ఒకటి రాసింది. ఆ పేపర్ చదివిన తర్వాత నాకు చాలా అప్పుడు ధైర్యం వచ్చేది. నిజంగా ఆంధ్రప్రభ పేపరు ఆ జగ్గి కాలమే నన్ను బతికించింది. ఆ రోజుల్లో వాస్తవం చెప్పండి, ఎవరికి తెలియదు. ఎందుకో ఈరోజు నాకు పంచుకోవాలనిపించి పంచుకుంటున్నా. ఆ తర్వాత నేను మళ్ళీ వ్యవసాయంలో నాకు ధైర్యం ఎలా వచ్చిందంటే, ఒక పేపర్లో ఏమొచ్చిందంటే ఈ
సంపత్ నగర్ దగ్గర ఈ మిర్యాలగూడ ఏరియాలో ఒక రైతు ట్యాంకర్తో నీళ్లు వచ్చి వరిచేను పండిస్తుండని వచ్చింది. అది చూసిన అది అమ్మ వరిచేను ట్యాంకర్తో పండిస్తుందా, మనం ఎందుకు పండియొద్దని అప్పుడు నేను ట్యాంకర్లు పెట్టి నా తోటలో, ఎందుకంటే 345 బోర్లు ఇచ్చాను, నీళ్లు లేవు ఇంట్లో, అందరూ నన్ను నిరుత్సాహపరుస్తున్నారు. ఎవరైనా వాళ్ళ డబ్బులన్నీ ఖరాబ్ అవుతుంటే ఈ వ్యవసాయం ఎందుకని మా ఇంట్లో కూడా నన్ను చాలా మంది కోపడతాయి కూడా, నేను ఎవ్వరు కోపడ్డా నాకు ఎందుకో నా మనసాక్షి, నేను ఏదో రోజు దీంట్లో గోల్ సాధిస్తాను నాకు అనిపించింది. నా మనసాక్షి ఏం చెప్తే అదే చేస్తాను, నేను అందరిని వింటాను, నా మనసాక్షి చెప్పింది నేను చేస్తాను. ఆ సందర్భంలో నేను ఈ ట్యాంకర్లు పెట్టి నీళ్లు పోస్తే 18 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ట్యాంకర్లు పెట్టి నీళ్లు పోపించిన. నేను ఇంకా మళ్ళీ తోట పెట్టనియాలి మా ఇంట్లో, ఇక నేను ఎలాగైనా ఈ తోట కాపాడాలి, ఏజ్ ఎక్కువైతుంది నేను అని అప్పుడు నీళ్ళు ట్యాంకర్లు పెట్టి పోస్తుంటే చాలా అద్భుతం జరిగి ఏమైందంటే, ఒక రోజు కర్నూలు నుంచి వ్యాపారస్తులు నాకు తోట ఇక్కడ నాకు అప్పటికే దామోదర్ గారు నాకు ఫస్ట్ వచ్చిన మోటార్స్ డీలర్షిప్ ఇచ్చి నన్ను ఆర్థికంగా నిలబెట్టి నాకు ధైర్యం ఇచ్చి నాకు తెలివి నేర్పిన నా గురువు వ్యాపారంలో గొప్పిల్లి దామోదర్ రెడ్డి గారు. వారు నాకు క్రమశిక్షణ నేర్పారు, వారు ఎలా ఉండాలో చెప్పాడు, నీతివంతమైన వ్యాపారం ఎలా చేయాలో చెప్పాడు. వారు చెప్పిన అడుగుదాడుల్లో నేను నడుస్తున్నాను. అన్న దగ్గరికి నేను ఎప్పుడు వెళ్ళను, నేను అందరినీ ఎవరి దగ్గరికి నేను ఎప్పుడు వెళ్ళను, నా గుండెల్లోనే పెట్టుకుంటాను, ఎప్పుడు వాళ్ళని పొగడను, ఎప్పుడు వాళ్ళ దగ్గర వెళ్ళాను. ఈ సందర్భం వచ్చింది కాబట్టి, నా పుట్టిన ఊరు కాబట్టి ఇక్కడ చెప్పాలని చెప్తున్నాను. దయచేసి ఏం సోది అనుకోకండి, ఎందుకో చెప్పాలని మీరు అనుమతిస్తేనే చెప్తా. అయితే ఆ టైంలో మన ఇట్లా నేను చేస్తున్న క్రమంలో ఒక వ్యాపారస్తులు వచ్చి ఆ రోజు 80,000 రూపాయలకు టన్నులాగా అడిగి బత్తాయి కాయలు కొన్న తర్వాత 1,00,000 రూపాయలు కూడా అడ్వాన్స్ ఇయ్యారు మన దగ్గర. నాకు 20 లక్షలు అడ్వాన్స్ ఇచ్చేది. అసలు నేను 18 లక్షలు నాది పోయింది, 2 లక్షలు లాభం లేక చాలే అనుకుంటానికి విచిత్రంగా ఏంటంటే నాకు 84 లక్షల రూపాయలు వచ్చినాయి బత్తాయి కాయలు ఆ సంవత్సరం. అప్పుడు నాకు ఇంకా ధైర్యం వచ్చింది, పర్వాలేదు ఎప్పుడో ఒకసారి భూతల్ని కాపాడుతుందనే ధైర్యంతో నేను పోరాడుకుంటూ వచ్చాను. వచ్చిన తర్వాత ఈ కరోనా పుణ్యాన కన్నా ప్రతిదీ కూడా నాకు యాక్సిడెంట్ ఒక లాభమే జరిగింది. అంటే నాకు జీవితం అంటే ఏంటో తెలుసు, డబ్బు ఉంటే ఎట్లా ఉంటుంది, డబ్బు లేకుంటే ఎట్లా ఉంటుంది, మనకు బంధువులు ఎట్లా ఉంటారు ఏంటనే జీవితంలో చాలా నేర్చుకున్నాను. 94 నా యాక్సిడెంట్ నాకు చాలా నేర్పింది. అంటే మనకు ప్రేమలు ఆప్యాయతలు ఈ రోజుల్లో ఎలా ఉన్నాయి, డబ్బు ఉంటే ఎలా ఉంటుంది, డబ్బు లేకుంటే ఎలా ఉంటుంది అనేది నాకు అంతా కొంత నేర్పింది. ఆ తర్వాత నేను ఇక పట్టుదలతో చేస్తూ ఉన్న క్రమంలో మన కరోనా టైంలో నేను అన్నగారు మన దామోదర్ రెడ్డి గారు ఇంకా కంపెనీ అక్కడ విడిపోయి 2 కంపెనీలుగా మారిపోయి వర్షాన్ని ఆర్యన్ వర్ష అయిపోయింది. అన్నగారు వాళ్ళ బ్రదర్కు ఆర్యన్ వర్ష ఇచ్చారు, నాకు వర్ష నాకు ఇచ్చారు. నేను అలా కోయంబత్తూరులో మొత్తం ఉమ్మడాల్లో డిస్ట్రిబ్యూటర్ అయ్యి ఆ తర్వాత కంపెనీ టేక్ ఓవర్ చేయడం జరిగింది. ఆ వర్ష కంపెనీ నేను ఉంచుకున్నాను, అన్నగారి తమ్ముడికి ఆర్యన్ వర్ష ఇచ్చారు. నా వర్ష కంపెనీ అన్నగారి దీవెన. ఆ తర్వాత నేను ఎల్పిఎస్ అని ఒక కంపెనీ పెట్టుకున్నాను అహ్మదాబాద్లో. అలా విధంగా సరే వ్యాపారంలో ఒడిదుడుకులు వస్తాయి, మళ్ళీ కరోనా టైంలో ఒడిదుడుకులు వచ్చాయి. ఆ తర్వాత నేను ఇంటికి రావడం జరిగింది. నేను రోజు కోయంబత్తూరు 2-3 రోజులు కొన్నాను, కోయంబత్తూరు పోయి వచ్చేవాడిని. ఆ ఫ్లైట్లో కూడా ఇబ్బంది జరిగి ఇక కరోనా టైంలో ఎవడు వస్తాడో ఎవడు బస్తాడో తెలియని పరిస్థితుల్లో నేను అప్పుడు వద్దనుకొని ఇంటికి వచ్చి అప్పుడు మన రూపాయన్న గారు వాళ్ళ బంధువులు అక్కడ తెలుగుపల్లి దగ్గర వారి భూమి వాళ్ళు అంటే అందరూ ఉమ్మడి ఆస్తి వాళ్ళు తీసేస్తుంటే అప్పుడు అన్నగారి దగ్గర నాకు తీసుకోరా తమ్మి అని రూపాయన్న గారు నాకు ఇచ్చిండు. ఆ రూపాయన్న గారు కూడా నాకు చాలా కృతజ్ఞతలు, అది నాకు చాలా అద్భుతాలు సృష్టిస్తుంది. అన్నగారికి కూడా నాకు కృతజ్ఞతలు. ఆ విధంగా నేను అక్కడ తెలుగుపల్లి దగ్గర నేను ఒక బొప్పాయి తోట పెట్టి చేస్తే విచిత్రంగా నాకు అది విపరీతంగా ఆ కరోనా టైంలో అక్కడ రాక అందరూ మార్కెట్లో అమ్ముకోలేని పరిస్థితిలో ఒక గొప్ప వ్యక్తి, నేను అక్కడ పేరు చెప్పకూడదు కాబట్టి గవర్నమెంట్ సైనికులకు నా బొప్పాయికాయలు మొత్తం గుజరాత్కి వెళ్ళిపోయినాయి. నేనంటే అక్కడ పేరు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. ఆ విధంగా వెళ్ళిపోయి నాకు 1,70,00,000 రూపాయలు కరువు టైంలో కూడా నాకు మళ్ళీ ఆ పొలం ఇచ్చింది. ఆ విధంగా నాకు ఎన్నో అద్భుతాలు దేవుడు ఏదో రూపేనా ఎవరు నన్ను మోసం చేసినా, ఎన్నో డబ్బులు పోయినా, ఏదో పోయినా నాకు ఎప్పుడు భూతల్లే నన్ను కాపాడింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ కుంకుడు తోట అప్పుడే ఇంటికి వచ్చి నేను ఈ పొలాలన్నీ గెట్లు ఇవన్నీ సరి చేసుకుందాము, మా పిల్లలకు నేను ఎక్కడో చదివాను వాళ్ళ ఫ్యూచర్లో కొంచెం ఇవన్నీ తెలవాలనే ఉద్దేశంగా ఈ గెట్లు ఇవన్నీ సరి చేయడము ఇది చేస్తున్న క్రమంలో రోజు డిసిసి వాళ్ళు వచ్చి నా పొలంలో చూసి సార్ కుంకుడుకాయలు అమ్ముతారని అడిగారు.
అడిగితే నేను విచిత్రం ఏంటంటే ఒక 20 రోజుల ముందరే 10 రూపాయల కేజీ కొంగుడాలు 30 ఏళ్ళు 10 రూపాయల కేజీ. అది ఎప్పుడో రోజు కాల్చేది, ఓ రోజు ఆగిపోయింది, నేను 10 రూపాయలు అమ్ముకునేవాడు. ఆ విధంగా 4-5 లక్షలు వస్తే ఆడికే నేను తృప్తి పడేది. ఎందుకంటే పశువులు మేపుకునేది, అందులో అన్ని మంచిగా లేదు, అది ఫ్రీగా ఉండేది, ఎలాంటి మెయింటెనెన్స్ లేదు. ఆ తర్వాత అతను వచ్చి మాట్లాడిన ఎట్లా ఉంటాడు సార్ అంటే 70 రూపాయలు అడిగినాను. 70 రూపాయలు అడిగానే నేను షాక్ తిని అదేం సార్ అని నేను మాట్లాడుతూ టీ తెప్పించినా టీ దాకుంటాడని మళ్ళీ నుంచి ఒక వ్యాపారస్తుడు వచ్చాడు. వచ్చి పల్లెరకాయలు అమ్ముతామని అడిగాడు. నేను నిలబడే దగ్గర పల్లెరకాయలు, నువ్వు పల్లెరకాయలు కదా, నేను మంచి వ్యవసాయం చేస్తా, పల్లెరకాయలు ఏం పండియను అని అంటే నేను ఏమన్నా పడేలా, నేను పల్లెరకాయలు కొంటా అని ఒక బ్యాగ్ తీసి చూపిస్తే అన్ని పల్లెరకాయలు ఉన్నాయి. ఏంటో ఇవేం చేస్తావు అంటే 600 రూపాయల కింద పట్టలు ఎన్ని ఉన్నా కొంటా అన్నాడు. ఒరియమ్మ ఇంత పెద్ద ఇది దానికొని మాట్లాడుతుంటే కుంకుడుకాయలు మళ్ళా కుంకుడుకాయలు అడిగాడు, 80 రూపాయల కేజీ అడిగాడు. ఇక నాకు పువ్వులు తీసుకుంది. ఎమ్మడే ఇంటికి డ్రైవర్ ఫోన్ చేసి కారు తీసుకురా అని చెప్పి కరోనా టైము ఎమ్మడి దేవరకొండకు వస్తాను, షాపులు బంద్ ఉన్నాయి. చక్కగా హైదరాబాద్ పోయినా మా మామయ్య వాళ్ళ ఇంట్లోనే పడుకున్నాను. పొద్దున్నే లేచి నేను ఇక మార్కెట్లో వెళ్ళి సూపర్ మార్కెట్ పోయి అడిగితే 250 రూపాయలు కేజీ. ఏంద్రైనా ఇది అమ్మ 70 అన్నారు, 80 అన్నారు, 250 అన్నారు. అప్పుడు ఆశ్చర్యపోయి మలక్పేట గంజికి వెళ్ళి గంజిలో పోయి తెలుసుకుంటే 130 రూపాయలు కేజీ. ఊరికి మనకి అప్పుడు వచ్చి ఇంటికి వచ్చి మాట్లాడుతున్నారని గౌరవ వెంకయ్య నాయుడు గారు, వారికి ఎలా తెలిసిందో స్వర్ణభారతి ట్రస్ట్ రైతు నేస్తం వెంకటేశ్వరరావు గారు వాళ్ళందరూ వాళ్ళు నా దగ్గరికి వీడియో తోలి రైతు నేస్తం వాళ్ళు వచ్చి ఛానల్ వాళ్ళు వచ్చి ఈ కుంకుడు వీడియో తీయడం జరిగింది. నేను నవ్విన కుంకుడు వీడియో ఎందుకు వేయడం చూస్తే నవ్వుతారంటే నీకేం కాదు అని ఈ వీడియో తీశారు. ఆ తెల్లారి నుంచి ఇక నేను ఒక సెలబ్రేట్ అయిపోయాను. తెల్లారి నుంచి విచిత్రంగా అందరూ ఫోన్ విపరీతమైన ఫోన్లు ఇదేం కాదు. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అని ఎప్పుడు దున్నలేదు. 30 ఏళ్ళ నుంచి నేను నీళ్లు పెట్టలేదు, దున్నలేదు, ఏం చేయలేదు. ఉట్టిగా వదిలిపెట్టే పశువులు మేపుకునేది, గేటు కూడా తీసే ఉండేది. ఎందుకంటే అవి మనుషులు తినరు, పశువులు తినవు, ఎవరు మేకలు తినవు, ఏవి తినరు. అదే మామిడి తోట అయితే ఒక కాయ కూడా ఉండదు. కానీ ఆ కుంకుడుకాయలు కాబట్టి ఎవరు దాన్ని ముట్టుకోరు. అది మొత్తం ఆ పొలాలు రాళ్ళ పొలాలు. యాక్చువల్లీ నేను కొన్ని 100 లారీల రాళ్ళు ఏదైనా ఇంకా ఉడుస్తలేవు. ఆ రాళ్ళు నా జీవితంలో ఉడవలేదు, అన్ని రాళ్ళ పొలం అది. అట్లా దాన్ని విచిత్రంగా ఈ కుంకుడుకాయలు తోట మొత్తం దున్నించి అందరూ రైతులు వస్తుంటే అన్ని పల్లెకాయలు ఉన్నాయి. అలా ఆ తోటలో అందరూ పుట్టుకపోతుంటే సార్ కూడా వచ్చిండు. చాలా గొప్ప గొప్ప వ్యక్తులు, ఇంచుమించు 5,30,000 మంది దాటిపోయింది ఇప్పటివరకు 4 ఏళ్ళ. చాలా మంది వచ్చారు. అందరికీ వచ్చిన ప్రతి రైతుకు భోజనం పెడుతున్నాము ఖచ్చితంగా. ఎందుకంటే మనకు ఎంతో దూరం నుంచి వచ్చారంటే నేను ఇంచుమించు 4,80,000 మందికి ఎక్కువ భోజనాలు అంటే నేను చెప్పకూడదు, అట్లా గొప్పలు కాదు అది. అంటే వచ్చిన ప్రతి రైతు వచ్చిన వాళ్ళకు మనం గౌరవిస్తున్నాం. ఆ విధంగా ఉన్నప్పుడు ఒక పెద్దవాళ్ళు ఉండి ఏమైనా పక్క అని ఆ తోట దున్నిస్తే ఏమైనా శుభ్రంగా అందరికి పల్లెకాయలు కూర్చుకుంటుండే. అప్పుడు దున్నించిన 32 ఏళ్ళకి మన లాస్ట్ ఇయర్ దున్నించినాక వర్షం పడ్డది, ఫ్లవరింగ్ వచ్చే కాయలు 1,340 క్వింటాలు వెళ్ళాయి లాస్ట్ ఇయర్. వెళ్ళి నేను 130 రూపాయల కేజీ లాగా అమ్ముకున్నాను. చెట్టుకు వచ్చేసి కొన్ని చెట్లు 3 క్వింటాలు కాస్తాయి, కొన్ని 2 క్వింటాలు కాస్తాయి, కొన్ని కాయలు అన్ని కలిపి యావరేజ్గా క్వింటల్ 7 కేజీలు నాకు ఒక చెట్టుకు యావరేజ్ వచ్చింది. వస్తే ఒక చెట్టుకు 130 రూపాయల కిలోలకు అమ్మితే కిలోకు నాకు 100 కిలోలకు 13,000 రూపాయలు, ఒక చెట్టుకు 13,000 రూపాయలు రావడం జరిగింది. దాంతో ఎకరాకు 13 లక్షలు వచ్చినాయి నాకు. ఆ విధంగా అదొక పెద్ద సంచలనము. ఆ తర్వాత ఏమైందంటే ఈ విత్తనాలు నేను దాంట్లో కొన్ని చెట్లు నేను ఎవరు చెప్పలేదు. మా ఊళ్ళో కూడా అందరూ నవ్వుకునే వాళ్ళు, ఏంటి పట్టెలకి పిచ్చి పట్టిందా, ఏదికి గుమ్ముడు చెట్లు నవ్వేవాళ్ళు. కానీ నా ఆలోచన నాకుంది. నేను అందులోకి వెళ్ళి కొన్ని చెట్లు పీకేస్తా, కళ్యం నుంచి తెచ్చింది ఒక్కొక్క చెట్టు రిమూవ్ చేసుకుంటా. నేను కొన్ని ప్రయోగాలు ఒక 16 ఏళ్ళు నేను ప్రయోగాలు చేయబట్టి ఎవ్వరు తెలియదు. ఈ రోజు బహిర్గతం చేస్తున్నా. నేను కొన్ని చెట్లకు గ్రాఫ్టింగ్ చేయడము ఇలా చేస్తే అట్లా చేస్తే ఇప్పుడు నా దాంట్లో ఒక సంచలనం ఏంటంటే ఒక 63 చెట్లు బ్రహ్మాండమైన ఈల్డింగ్ వస్తాయి. అసలు ఒకప్పుడు కుంకుడు చెట్లు 8 ఏళ్ళకు 10 ఏళ్ళకు కాసేది. నా ప్రయోగాల వల్ల 4 సంవత్సరాలు కాసే చెట్లను కనిపెట్టడం జరిగింది. ఇంకా అద్భుతం ఏంటంటే ఇప్పుడు నేను టైం ఉండే వీడియోలు చూపిస్తాను. తిరుపతిలో మణి అని ఒక రైతు, అతను 32 ఎకరాలు పెట్టిండు. కరెక్ట్ 12 నెలలు, మన డిసెంబర్ 21 12 నెలలు 30% చెట్లు ఫ్లవరింగ్ వచ్చేది సార్. కరెక్ట్ 12 నెలలు. 16 నెలలకు కేశంపేట దగ్గర మొక్కలు కేశంపేట దగ్గర కూడా ఒక రైతు 1 కోటి రూపాయలు ఎకరం పోతుంది సార్. అది కేశంపేట దగ్గర ఒక రైతు 1 కోటి రూపాయలు ఎకరం పోయే రైతు కూడా అతను ఎందుకో ఎన్నో నష్టాలు ఆంధ్ర నుంచి
నుంచి వచ్చిన రైతు అతను. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ ఆయన పక్కన పోతుంది త్రిపులారు. అయినా కూడా ఆయన ఎందుకో నా దగ్గరకు వచ్చి మొక్కలు పెడుతుంటే అరే వద్దురని ఆయన నన్నే తెచ్చారు, మళ్ళీ మీ చుట్టాలందరూ నన్ను తిట్టగల పొగుడు చెట్లు పెట్టించారని. నేనేమో వ్యాపారస్తుని కాదు, దాంట్లో నాకేం పెద్ద లాభం కోసం ఆశిస్తలేను, వద్దని చెప్తా. లేదన్నా నాకు నమ్మకం ఉంది, నువ్వు ఇస్తావా అయ్యావంటే నేను అతనికి 30 ఎకరాలకు మొక్కలు ఇవ్వడం జరిగింది. అతను తీసుకుపోయినాక కరెక్ట్ 16 నెలలకు అతని తోటలో ఇంచుమించు 40% ఫ్లవరింగ్ వచ్చింది. అదొక పెద్ద అద్భుతం. 8 ఏళ్ళకు కూడా రాదనుకున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అరే అవేడో వస్తావా రెడ్డి సాబ్ అని చెప్పి ఇంకా వేరే వాళ్ళ పేర్లు అవసరం లేదు, ఎంతోమంది ఎన్నో చెప్పారు. అయినా నేను చేస్తూ పోయినాను. అయితే నేను ఇంకా 14 సంవత్సరాల కింద ముందు నేను విపరీతంగా ఎరువులు వేసేవాడిని. ఏది మందులు, పురుగు మందులు విపరీతంగా కొట్టేవాడిని. డబ్బులు అసలు ఎప్పుడు నా డబ్బులన్నీ పట్ల చాపకపోయింది. ఆ తర్వాత నేను ఎరువు కొనేది మా ఊళ్ళో. ఎరువు కొంటే ఒకప్పుడు ఎరువు చాలా బాగుండేది. ఈ 14 ఏళ్ళ నుంచి ఎరువు కొంటే అన్ని ప్లాస్టిక్ కవర్లు, కుర్కురేలు, పోతే గాజు పెంగలు, బీర్ సీసాలు పొలం నుండి అవి అవుతున్నాయి. అనేది ఎక్కడ అసలు 2 సార్లు జీతగాళ్ళకు కోసుకపోయినాయి సీసాలు. వద్దుగా నాయన అని ఇక ఆ ఎరువు పనిచేసా, పశువుల ఎరువు పనిచేసి ఆ తర్వాత ఈ సంపుది నాగలికి అది ఏదో కొత్త రకంగా ఆలోచన వచ్చింది. అప్పుడు ఒక సంపు కట్టి ఆవు మూత్రము, ఆవు పెండ దాంట్లోకి పెట్టి కుళ్ళబెట్టి ఆ తర్వాత అది ఈ రోజు వరకు నాకు అద్భుతాలు సృష్టించి నా గోమాతలు అన్ని దేశీయ ఆవులే. నేను ఒక్క ఆవును కొంటే ఆవు 45 ఆవులను చేసింది. ఒకటే ఆవు, ఒక్క ఆవు ఈ రోజు 45 ఆవులు చేసింది. నేను దానికి పెద్ద పెట్టుబడి ఏం పెట్టలేదు. అయినా అది అద్భుతాలు. గోమాత అంటే గోమాత లాగా నాకు ఎప్పటికీ జస్ట్ 20 రోజుల కింద కూడా మళ్ళీ 46వ ఈత అయింది. అసలు నాకు విచిత్రం అన్నమాట. ఇన్ని సంవత్సరాలు ఇన్ని ఆవు ఇట్లా అయింది. అట్లా చాలా అద్భుతాలు జరిగితే ఇప్పుడు ఆ స్టడీ మొత్తం ఏం చేస్తా అంటే మొత్తం వెళ్ళాక చూపించిన విధంగా ఆరైతే సార్ 16 నెలలకు వచ్చింది అతను. అగో పూత ఉంది చూడండి పక్క, కరెక్ట్ 16 నెలలు కేశంపేట అతను. అట్లా ఇప్పుడు అది అద్భుతాలు సృష్టించబోతుంది. ఇప్పుడు ఏంటంటే మనకు గతంలో వేపకాయలు విపరీతంగా వచ్చేది. అంటే మీకు సమయం లేదని నేను ఇక షార్ట్ కట్లో క్లోజ్ చేస్తా. వేపకాయలు గతంలో వచ్చేది, ఇప్పుడు వేప చెట్లకు కూడా తెగుళ్ళు వచ్చి వేపకాయలు దొరకట్లేదు. ప్లస్ గతంలో మనకు ఆర్థిక సమస్యలు ఉండి ఊళ్ళల్లో కాయలు ఏరుకొచ్చి మన షావుకారులకు ఇస్తే షావుకారులు వాళ్ళు బియ్యము, ఉప్పు మిరపకాయ ఇస్తే వాళ్ళు పాపం తెచ్చుకొని తినేవాళ్ళు ఊళ్ళల్లో. కానీ ఈ రోజుల్లో ఎవరికి ఆ ఓపిక, పెన్షన్స్ వచ్చినాక ఎవరు పని చేయట్లేదు, ఎవరు కూలి పోయే వాళ్ళు లేరు. ఇక పెన్షన్స్ తింటారు ఉంటారు కాబట్టి యాపకాయలు ఏరే వాళ్ళు లేరు, దొరకవాలి అవి. కాబట్టి ఇంకోటి పంట కూడా తగ్గింది. కాబట్టి ఇప్పుడు కుంకుడు ఒక పెద్ద వరం. అయితే వేపలో కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి, అవి నేను తర్వాత చెప్తా. కుంకుడు మాత్రం ఇప్పుడు ఒక పెద్ద అద్భుతాలు సృష్టిస్తుంది. కుంకుడుతోని నేను ఒక ఫర్టిలైజర్ తయారు చేయడం జరిగింది. ఈ ఫర్టిలైజర్ పెస్టిసైడ్, ఫంగిసైడ్. దీనికి 500 రూపాయలు ఫస్ట్ నేను 170 రూపాయలకు ఇవ్వడం జరిగింది. కుంకుడుకాయల పౌడర్ చేసి దాంతో కొన్ని ఫలితాలు వచ్చినాయి, కొన్ని జరగలేదు. ఆ తర్వాత కర్ణాటక, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రైతులు, కొంతమంది గులాబీ రైతులు, డ్రాగన్ ఫ్రూట్ రైతులు, కొబ్బరి రైతులు అందరూ నా మీద ఎందుకో బాధ్యతలు ఎక్కువ పెట్టి, రవివర్మారెడ్డి అని నా మిత్రుడు, ఇప్పుడు మిత్రుడు అయ్యాడు, అప్పుడు నాకు తెలియదు. అతను ఆంధ్ర నుంచి మన తాడిపత్రి అతన్ని. రవివర్మారెడ్డి గారు ఒకసారి రండి ప్లీజ్. వచ్చాను రవివర్మారెడ్డి గారు, ఎక్కడున్నారు రండి ప్లీజ్. ఇంత పక్కనే అయిపోయింది. అమ్మ గులాబీ చెట్లకు వస్తలేదు పురుగు, ఏ మందు నీ మందు, ఇట్లా నన్ను విమర్శించేవాడు. ఇక నన్ను బాగా టార్గెట్ చేసి అతని కోసమైనా ప్రయోగాలు చేసేసి ఇది పెద్ద అద్భుతాలు. ఇప్పుడు 5 2 వీరి పేరు రవివర్మారెడ్డి. వీరు తాడిపత్రి నుంచి వచ్చారు రైతు. వీరు 8,000 ఎకరాలకు నా ప్రొడక్ట్ ఇతను ఎంతో మంది రైతులకు ఇంటర్వ్యూ చేశాడు. చాలామంది ఇతను కూడా ఒకప్పుడు చాలా పెద్ద అతని గురించి తర్వాత చెప్తారు. కూర్చున్నాను. అయితే ఈ ప్రొడక్ట్ 170 రూపాయలకు ఆ రోజు కుంకుడుకాయలు నావే కాబట్టి నేను గిన్నె బట్టి ఆ రోజు దేవరకొండ పరదల దగ్గర గిన్నె పట్టించి ఆ రోజు నేను అందరికి అమ్మడం జరిగింది. ఆ గిన్నె అతను ఇబ్బంది పడి నాకు బాగా పాపం పట్టించాడు. ఆ తర్వాత నేను ప్రయోగాలు మొదలుపెట్టి ఇప్పుడు ఇందులో 6 రకాల ప్రొడక్ట్స్ చాలా అద్భుతమైన నలవల నుంచి తెచ్చినాయి. చాలా పెద్ద పరిశోధన చేసి ఇప్పుడు ఇది మాత్రం వజ్రం అని చెప్పొస్తుంది. ఎవరైనా కావాలంటే మీరు తీసుకెళ్ళి కొట్టండి, మీ తోట ఫోటో తీసుకోండి. ఇది కొట్టిన తర్వాత 24 గంటల తర్వాత మీ తోట ఇంచుమించు ఒక ½ ఇంచ్ అన్న గ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఒక 3 రోజుల్లో ఫీట్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఎలాంటి మందు రాదు, ఎలాంటి మీకు నెమటోడ్స్ పోతుంది, అన్ని రకాలు మీరు ఎవరైనా తీసుకెళ్ళి వాడొస్తుంది. ఈ మిద్దె తోటలకు కానీ దేనికైనా వచ్చేందుకు
మన ఒరిజినల్ ఈరోజు మందులు కొట్టి విపరీతంగా గడ్డి తిని ఆ పశువులు మొత్తం ప్రశ్నపద నాశనం అయిపోయింది. ఇప్పుడు మనం లేచట్లేదు బీపీలు షుగర్లు వచ్చి మన పశువులు కూడా అదే పరిస్థితి అయిపోయింది. అది అసలు ఊళ్ళలో ఒకప్పుడు పశువులు వస్తుంటే భయమే, తగిలితే కింద పడి చనిపోతాం, అంత భయమే, కాళ్ళు రూతాయి చేయట్లేదు. ఈరోజు అవి లేవు కూడా లేస్తారు. అంటే మనం ఆహారమే, మనం తినే ఆహారం అసలు కలుషితం అయిపోయింది. కాబట్టి ఇది కొట్టినది నేను ఒక 30 ఎకరాల రైతులకు ఒక 8 మంది రైతుల మీద ప్రయోగం చేస్తే ఆ గడ్డి తిన్న పశువులు చాలా అద్భుతంగా ఉన్నాయి, మంచి పాలిస్తున్నాయి. ఆ బియ్యం కూడా ఎటువంటిది, ఎందుకంటే బియ్యం ఎలా రుచి ఉందో అలాంటి రుచి వస్తుంది. మనం నైట్రోజన్ విపరీతంగా వాడడం వల్ల, ఈ కలుపు మందులు రసాయనాలు వాడడం వల్ల అందులో ఉన్న ఆయిల్ పర్సెంటేజ్ మొత్తం పోయి అదొక పిప్పిలాగా తయారైపోయింది. అది ఒరిజినల్ బియ్యం కాదు. ఇప్పుడు మీరు గమనించాలి, ఒక 1/2 ఎకర్ వేసుకొని చూడండి, పెట్టుబడి తగ్గుతుంది, బ్రహ్మాండమైన క్రాప్ వస్తుంది, మంచి నాణ్యమైన బియ్యం తినవచ్చు. ఈ విధంగా దీన్ని సంజీవిని అనే పేరు పెట్టి దీన్ని ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ఇది చాలా 500 రూపాయలకు ఇస్తున్నాను. అంటే నేను ఏదైతే లాభాపేక్ష లేకుంటే ఇల్లు ఒక ప్రోడక్ట్ ఇంగువ కలుపుతాం. అంటే 6 ఉన్నాయి ప్రోడక్ట్లు, 1-2 ఇక్కడ అందరూ మనోళ్ళు కాబట్టి దీన్ని ఏమనుకోరని చెప్తున్నాను. ఆ ఇంగువ చాలా కాస్ట్లీ. యాక్చువల్ ఏంటంటే ఢిల్లీ దగ్గర హత్రాస్ అని ఉంది, హత్రాస్లో ఆ ఇంగువ దొరుకుతుంది. అది యాక్చువల్ 40,000 రూపాయల వరకు కేజీ ఉంది ఇంగువ. సినిమా యాక్టర్లు వాళ్ళ మీద పెద్ద పెద్ద వాళ్ళు తినే ఇంగువ 40,000 రూపాయలు కేజీ ఉంటుంది అది ఇంగువ. అయితే ఇప్పుడు నేను తెచ్చేది 3,000 రూపాయల కేజీ ఇంగువ, అది సరిపోతుంది. దాన్ని కొంత దీంట్లో కలిపి నేను స్ప్రే చేస్తే చాలా సక్సెస్ఫుల్గా ఉంది, చాలా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు మన ఇళ్లలో ఫ్లోర్ క్లీనర్ వాడడం వల్ల అందరికీ కాళ్ళు పగిలిపోయి మహిళలకు. ఒకప్పుడు ఎందుకంటే ఫంక్షన్లు ఏమైనా పసుపు రుద్దేవాళ్ళు, ఇప్పుడు ఎవరు పసుపు రుద్దలేదు. ఇంటికి వస్తే యాంటీబయాటిక్ పసుపు కాళ్ళకు రుద్ది ఇంట్లో రానిచ్చేది. ఇప్పుడు ఎవరు రుద్దేవాళ్ళు లేరు. కాబట్టి ఇప్పుడు ఈ ఫ్లోర్ క్లీనర్ ఎవరైనా లైజాలు అది సరే కంపెనీల పేరు చెప్పొద్దు, ఎన్నో కంపెనీలు అల్ల రంగు వేరు కానీ యాసిడ్ అల్ల ఉండేది. ఆ యాసిడ్ వాడడం వల్ల ఆ స్మెల్తోనే చాలా మంది క్యాన్సర్ వస్తుంది. 100% ప్రూవ్ అయింది. కాబట్టి ఇంకోటి ఆడవాళ్ళకు మహిళలకు కాళ్ళు మొత్తం కింద పగిలిపోయి ఉంటాయి. కారణం ఏంటంటే ఇది లైజాల్ ఇవన్నీ అంటే కంపెనీలు ఏమైనా ఉండని అట్లా ఈ వీటితోనే యాసిడ్తోనే అట్లా జరుగుతుంది. అందుకే ఈ ఫ్లోర్ క్లీనర్ వచ్చేసి ఇది దీన్ని వాడడం వల్ల మీ ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదు. కావాలంటే మీరు చూసుకోండి, 3 రోజులు మీకు తెలిసిపోతుంది. అంటే నేను ఒక్కొక్క ప్రోడక్ట్తోనే 5-6 రకాల లాభాలు జరగాలని చాలా అన్వేషణ చేసి నాకు ఈ విషయంలో ఒక మేడం, నాకు అక్క ఒక ఆమె, ఒక డిఐజీ కూతురు, ఆమె కూడా చాలా గొప్ప వ్యక్తి, ఆమె నాకు సహకరించింది. ఇద్దరు కలిసి చాలా ప్రయోగం చేసి రాజమండ్రిలో ఇప్పుడు ఆ అక్కది జీసీసీకి ఫ్యాక్టరీ 12 సంవత్సరాల నుంచి ఆమె తయారు చేస్తుంది. ఇప్పుడు నా ప్రోడక్ట్తోనే నేను ఇది కొత్త వెర్షన్గా ఇది తయారు చేసాము. ఇది ఒక 800 మందికి షాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మా ఫామ్ హౌస్లో మా దగ్గర ఇవే వాడుతున్నాము. అడవిలో ఉన్న ఒక్క దోమ కూడా ఇంట్లోకి రాదు. ప్లస్ మహిళల కాళ్ళు ఒక 20 నుంచి 30 రోజుల్లో చిన్నపిల్లల కాళ్ళు అయిపోయినట్టు అయిపోతాయి. 100%. ఇది ఏది నేను వ్యాపారం కోసం ఇల్లు డబ్బులు సంపాదించాలని నేనేం చెప్పట్లేదు. ఎందుకంటే డబ్బులు సంపాదించడానికి ఆడలో 2 ప్లాట్లు కొనుక్కుంటే అవే పెరిగిపోతాయి. మనం ఏం చేయాల్సిన పని లేదు, డబ్బులు వస్తాయి. కానీ ఇల్లు ఏదో డబ్బులు వస్తాయని కాదు. అంటే నేను ఏదో డబ్బా కొడుతుండని చెప్తున్నాను అనుకోకుండా, నాకు అంత అవసరం కూడా లేదు. ఇది మాత్రము ఈ ఫ్లోర్ క్లీనర్ అట్లా అద్భుతంగా పనిచేస్తుంది. పోతే ఇది మన డిష్ వాష్. ఈ డిష్ వాష్ ఏంటంటే ఇప్పుడు మనము అందరూ ఇళ్లలో తలలకు ఏం పెడతారు, సబ్బులు పెడతారు. సబ్బు పెట్టడం వల్ల నువ్వు నల్లా తిప్పి పెడితే అది ఎంతసేపు ఉన్నా వాడు కలిపే ఆ నురుగు పొడే పోదు. అది లాస్ట్కు నువ్వు కడిగి పెట్టిన ప్లేట్లో మళ్ళీ చూస్తే అంత ప్యాకే ఉంటుంది. అయితే వాస్తవంగా ఏంటి, దాంతో మనకు క్యాన్సర్, చాలా మందికి ఆకలి అవుతుంటుంది, కడుపులా తినబుద్ధి కాదు, గ్యాస్ ట్రబుల్, అది మొత్తం దాంతో ప్రూవ్ అయింది. నా దగ్గర సర్టిఫికెట్లు ఉన్నాయి దాని మీద. నేను యూరోప్ నుంచి, లండన్ నుంచి, బయట నుంచి సైంటిస్టులతో చెప్పించిన నా దగ్గర అంతా రికార్డు ఉంది. కాబట్టి అది చాలా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇది పెడితే ఒక డ్రాప్ వేసి తొమ్మితే మీరు తలే కొన్నప్పుడు స్టీల్ సామాన్ ఏది కొన్నప్పుడు ఎలా ఉందో అలా అవుతుంది. దీన్ని కారు కట్టుకోవడానికి వాడుకోవచ్చు, మచ్చిగుడ్డలు ఉంచుకోవడానికి, బట్టలు ఉంచుకోవడానికి, అన్నిటికీ అక్కడ వస్తుంది. ఇది మల్టీపర్పస్ అక్కడ వస్తుంది. మీరు ఒక బాటిల్ తీసుకెళ్ళి వాడండి, మీకు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ప్లస్ మంచి మీకు థైరాయిడ్ ప్రాబ్లం కూడా కొన్ని రోజులు ఇంకో దాంతో కూడా పోతుంది. దీంతో కూడా థైరాయిడ్ ప్రాబ్లం కొన్ని రోజులు పోతుంది. ఇప్పుడు మనకి ఈ ఫ్లోర్ క్లీనర్ ఈ సబ్బుతోనే కెమికల్తోనే థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మీరు దీన్ని వాడండి, మీకు తెలిసిపోతుంది. ఏం పెద్ద కాస్ట్ ఏం కాదు ఇది, మీరు దీన్ని వాడితే మీకు అర్థమైపోతుంది. తర్వాత వచ్చేసి ఇదేంటంటే తుంగుడుగాయ ప్లస్ నవారా రైస్, రెడ్ రైస్ అండ్ బృంగరాజ్ అండ్ మన మందార. అంటే అన్ని పిచ్చి పిచ్చిగా ఏం
3 సంవత్సరాల ప్రయోగం, చాలా ప్రయోగాలు చేశాక ఇది కూడా ఇంచుమించు 800 మందికి ఇవ్వడం జరిగింది. 40 మంది నాకు ఫోన్లు చేసి మా పార్సల్ నుంచి పోయిందని వీడియోలు చేసి పంపారు. ఇంకా టైం లేదు వీడియోలు చూపించడానికి. 40 మంది పార్సల్ నుంచి ఎంత పోయిందంటే ఇందులో ఉన్న రైస్ మన ఊళ్ళల్లో గతంలో గంజి పోసుకునే స్నానం చేసేది, కుంకుడుకాయలు మళ్ళీ గంజి. ఆ గంజి నిజంగా మన పూర్వీకులు చేసిన ప్రతి పని అద్భుతం. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మనం అన్ని వెదతలు వేసి దీనికి పోయి మనం చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు ఇది వాడడం వల్ల చుండు అందరికీ పట్టదలలు, ఈరోజు అందరూ కలర్స్ వేసుకొని బయట దిగాల్సిన అవసరం. ఇవన్నీ కారణం ఏంటంటే కెమికల్. ఈ కెమికల్తోనే మనకు థైరాయిడ్ ప్రాబ్లము ఇవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి ఇది మన పార్శ్వ నొప్పి కానీ మైగ్రేన్ కానీ అన్నీ పోతాయి. ప్లస్ వెంట్రుకలు మీరు పెట్టిన తర్వాత ఇది 30 మీకు ఎమ్మడే కంట్రోల్ 2 రోజుల్లో కంట్రోల్ అయిపోతుంది. ఇది మన వెంట్రుకలు రాలిపోవడం అనేది కంట్రోల్ అవుతుంది, ఎమ్మడే చుండు వెళ్ళిపోతుంది. ప్లస్ చల్లగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ట్యాన్, మన ముఖం మీద ఉన్న ట్యాన్ నల్లదనం అనేది ఇది పెట్టిన బాడీ వాష్ లా కూడా అక్కడ వస్తుంది. ఇది తర్వాత ఒక అక్క చెప్పింది, అక్క వచ్చిందో రాలేదో నాకు తెలియదు. ఈరోజు ఆ అక్క నాకు ఫోన్ చేసి, ఏ తమ్ముడు నువ్వు అది షాంపూ అని చెప్తావు, ఇది బాడీ వాష్గా పనిచేస్తుంది అని ఫోన్ చేసి చెప్పింది ఆ అక్క. మరి వచ్చిందో రాదు తెలియదు నాకు. అయితే ఇది మనకి ఈ విధంగా పనిచేస్తుంది. మీరు ఇది వాడడం వల్ల చల్లగా ఉంటుంది, కళ్ళల్లో నీళ్లు రావు, ఎట్టి పద్ధతి చాలా కూల్గా ఉంటుంది. చాలా మంది నిద్రపోక 3 గంటలకు 2 గంటలుగా లేచి వాట్సాప్లో ఓపెన్ చేసి ఇంచుమించు 50% జనము, ఎందుకంటే నేను కూడా వాట్సాప్ ఓపెన్ చేస్తే 2 లైన్లు ఉంటారు చాలా మంది. కాబట్టి ఇదంతా ఈ షాంపూ మయమనే. షాంపూతోనే మనకి హెడేక్ వచ్చి ఆ ఎడ్డు మొత్తము స్కిన్ ఎండిపోయినట్టు అయిపోయి మనకు అది నిద్ర రాక ఒక విధమైన కెమికల్ రిలీజ్ అయ్యి మనకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈ షాంపూతోని చాలా అద్భుతాలు జరుగుతాయి. ఇది కూడా చాలా ఉపయోగపడుతుంది. ప్లస్ ఇది మనం అన్నం తినగానే అన్న కెమికల్ వాసనతోనే మనకు చాలా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఇది ఒక కాఫీ ఫ్లేవర్ వస్తుంది. మీరు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను, మీరు అందరూ చేతులు కట్టుకొని చూడొచ్చు. 24 అవర్స్ ఎలాంటి బ్యాక్టీరియా చేతుకు రాదు, మంచి వాసన వస్తుంది. అంటే నెగిటివ్ థాట్స్, అంటే ఏదో జీవితం మీద విరక్తి అట్లాంటిది ఉన్నప్పుడు కూడా ఆ వాసన చూడగానే ఏదో ఒకటి మందు తాగడానికి ఇట్లా ఒక విధంగా ఏదో యాక్టివ్ అయినట్టు ఇది వాసన చూడగానే ఒక విధమైన మంచి ఉత్ప్రేరకంగా అనిపిస్తుంది. ఇది కాఫీ ఫ్లేవరు రూపాయలు జోకేస్తున్నాడు. అయితే ఈ విధంగా ఇది హ్యాండ్ వాష్కు చాలా బాగా అక్కడ వస్తుంది. ఇది మీరు వాడి చూడండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తాను. 24 అవర్స్. అయితే కొంచెం నీళ్ళు, 1 గ్లాసు నీళ్ళతోనే మనం చేయలేదు. అంటే మనం నీరును చాలా ఉదాహరణ ఈ కెమికల్స్ సార్ మీరు ఏవైతే నీరు కోసం పాటుపడుతున్నారో ఈ నీరుకు మనం ఈ కెమికల్స్ నీరు కడగడం వల్ల ఈ భూమిలో పోయి భూమి అంతా చనిపోతుంది. ఇలా మొత్తము మొక్కలు చనిపోతున్నాయి. ఇలా పశు సంపద చాలా ఇదవుతుంది. మనం వదిలిపెట్టే ప్లాస్టిక్ వీటితో ఎంతో నష్టం జరుగుతుంది. కాబట్టి ఇది తక్కువ ఈ నీళ్లు పోవడం వల్ల, కడుపులో నీళ్లు పోవడం వల్ల మనకు ఎక్కడైతే నీళ్లు పోతాయో అక్కడ ఆ చెట్లు, కరివేపాకు చెట్టు కానీ లేకపోతే మన తులసి చెట్టు కానీ ఏ చెట్టు అయినా అద్భుతంగా పెరుగుతుంది సార్. దీంతో ఎలాంటి నష్టం లేదు. ఇది పోయిన నీళ్ళు కూడా వృధాగా మనం ఆ నీళ్ళని తీసుకుపోయి మొక్కలు, కడుపుల నీళ్ళు మొక్కలు కూడా పోయచ్చు. నేను ట్రై చేశాను. కాబట్టి మన ప్రకృతి పరంగా ఈ నేను తయారు చేసే ఈ వస్తువులు ఇది ఏంటంటే మన దేవుళ్ళ కోసం ఇది కనిపెట్టాము. దేవుళ్ళకు కూడా అందరూ కెమికల్ పెట్టి కడుగుతున్నారు. నాకు ఎందుకో బాధ అనిపించి దాని మీద ఇది ఇప్పుడు ఫస్ట్ మన బాబా గుడికి ఇది నేను శ్రావణ్ కుమార్ గారికి అందిస్తున్నాను. శ్రావణ్ కుమార్ గారు అధ్యక్షుల వారు. సార్ మీరు ఎట్ల మీద బ్రహ్మాండంగా అవసరం వస్తుంది. ఇందులో అంత బియ్యంతో తయారు చేసాం. అద్భుతంగా ఎంత షైనింగ్ వస్తుంది అన్నప్పుడు ఆత్మతోనే ఇందులో దేవుడికి ఏది ఇష్టమో దాన్ని బట్టి మనకి కల్పన జరగడము. ఇప్పటి నుంచి నాకు వీలైనంత వరకు బాబా టెంపుల్లో ఈ విగ్రహాలు ప్లస్ మన వీటి కూడా ఏది రాతివి ఇవి కూడా కడుక్కోవచ్చు. ఇది మీరు ఇప్పుడు కడిగి చూస్తే 1 డేలో మీ రిజల్ట్ ఫోటో తీసుకొని మీరు దేవుడిని కడగండి. కడిగిన తర్వాత తెల్లారి మీకు తెలుస్తుంది. కొన్ని విగ్రహాలకు పీతాంబరం పెట్టడం వల్ల చేతులు మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయి, చాలా మందిని గమనించిన పీతాంబరం వల్ల. కాబట్టి ఇప్పుడు దీంతోనే కడగడం వల్ల ఎలాంటి మన చేతులు ఖరాబ్ కావు. ఇది ఆ కడిగినంగా వచ్చిన నీళ్లు కూడా దేవాలయంలో మొక్కలకు వాడుకుంటే బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ ప్రోడక్ట్ మన దేవాలయానికి అందించడం జరిగింది. ఇంకా పోతే ఇంకా చాలా ఉన్నాయి. ఇంకోటి లైజాల్ అది మన సిరామిక్ కేర్ అని సెరా కంపెనీలో ఒక ఎంప్లాయీ జనరల్ మేనేజర్, అతను మన గుజరాత్లో 3 స్టేట్లలో జాబ్, అతను జనరల్ మేనేజర్. వారు వచ్చి వారి ఫాదర్ ఒకసారి వస్తే నేను షాంపులు ఇస్తే తీసుకెళ్ళి వాడి వారు ఒక 8 నెలల్లో 9 నెలలు అయిపోయింది. వారు తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి
మన కుండీలకు మన వాష్ బేషన్లకు అన్నింటికి వాడితే, ఎందుకంటే ఇప్పుడు యాసిడ్ వాడడం వల్ల కొనుక్కొచ్చినప్పుడు మెచ్చిన సిరామిక్ టైల్స్ మన ఈ కుండీలు కానీ ఏవైనా ఒక 3 నెలల్లో పచ్చ కలర్ వస్తుంది సార్. ఆ కలర్ అనేది బయట పోయి పచ్చ కలర్ వచ్చేస్తుంది. నువ్వు ఎంత అడిగినా అది వస్తుంది. అది ఇప్పుడు వాళ్ళకి ఏం దొరకట్లేదు కంపెనీ వాళ్ళకు. అది అనుకోకుండా నేను ఇచ్చిన ఈ డిష్ వాష్తోని వాళ్ళకి ఈ ఫ్లోర్ క్లీనర్తోని వాళ్ళు ట్రై చేయడం వల్ల అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. వాళ్ళప్పుడు కంపెనీ ఎండి అంటే పెద్ద స్థాయిలో వారు ఎవరైతే ఉన్నారో మార్కెటింగ్ వారు నా దగ్గరికి రావడం జరిగింది. వచ్చిన అపాయింట్మెంట్ తీసుకొని నన్ను రిక్వెస్ట్ ఏం చేశారంటే, సార్ మీకు 5 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇస్తాం, మీరు మాకు ప్రోడక్ట్ తయారు చేసి ఇవ్వండి. మీకు ఇదే మాకు ఆల్రెడీ 50% సక్సెస్ అయింది. ఇంకా మేము మాకు నమ్మకం వదిలింది, మీరు ఇంకొంచెం ట్రై చేయండి. అప్పుడు నేను చాలా ఇబ్బంది పడి ఎన్నో రోజులు మా వర్కర్స్ నాకు బాగా సహకరిస్తారు. మా వర్కర్లు సురేష్, శేఖర్, చాలామంది పిల్లలు నాకు బాగా సహకరిస్తారు. కాకపోతే సాటర్డే నవ్వుకుంటారు. ఈ పటేల్కి అంత పిచ్చి ఏందో తిక్క పనులు చేస్తారు, నవ్వుకుంటారు, సెటైర్లు వేసుకుంటారు. కానీ నాకు ఎదురుగా నవ్వు ఈ విధంగా జరుగుతుంటే నేను నిమ్మకాయలు ట్రై చేస్తే అవి ఎక్కువ ఐటాలుగా మొత్తం మరకలు వస్తున్నాయి కింద ఫ్లోర్ కింద. దాన్ని చాలా ప్రయోగాలు చేయగా ఇప్పుడు అద్భుతమైన ప్రోడక్ట్ వచ్చింది. వాళ్ళు 3 స్టేట్లు నన్ను డిస్ట్రిబ్యూటర్ అడుగుతున్నారు, కానీ నేను ఇవ్వట్లేదు. ఇంకా అది సిరామిక్ కిరణ్ ఒక స్పెషల్ ప్రోడక్ట్ వచ్చింది. ఇంకా ఫ్యూచర్లో నా నుంచి ఇంకా 2-3 ప్రోడక్ట్లు వస్తాయి. ఒకటి డయాబెటిక్ స్పెషల్. డయాబెటిక్ ఇప్పుడు నేను ఆల్రెడీ దాని మీద ప్రయోగం చేస్తున్నాను. 250 షుగర్ నుంచి 70కి వచ్చింది ఒక ప్రోడక్ట్తోని. జస్ట్ 10 రోజుల కింద అది 3 ఏళ్ళ నుంచి ట్రై చేస్తే ఇప్పుడు అది దొరికింది. కాకపోతే ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయో దాని మీద నేను అబ్జర్వ్ చేస్తున్నా. ఒక 8 మంది నాకు సహకరిస్తున్నారు, వాళ్ళ మీద ప్రయోగం చేస్తున్నా. అది 70కి వచ్చింది. కానీ మరి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, హెల్త్ ప్రాబ్లమ్స్ అని వాళ్ళ అనుమతి తీసుకొని వాళ్ళ మీద చేస్తున్నాము. చక్కగా ఉదయం నేను వాళ్ళతో తేనె తాగిపిస్తున్నా, స్వీట్ తినిపిస్తున్నా, అన్నీ చేస్తున్నా. అది కుంకుడుకాయలు ప్లస్ వేరే దాంతోనే అది కూడా ఒక ప్రయోగం సక్సెస్ అయింది. ఇప్పుడు ఏంటంటే కొన్ని వేలు నాబార్డు చైర్మన్ గోవిందరాజు గారు ఒక 4 సంవత్సరాల కింద మన ఫామ్లో ఒక మీటింగ్ అయింది. మన స్వర్ణభారతి వెంకయ్యనాయుడు గారు స్వర్ణభారతి ట్రస్ట్ ప్లస్ మన రైతుల వాళ్ళు ఉమ్మడిగా మన దగ్గర ఒక సెమినార్ పెడితే నాబార్డు చైర్మన్ గోవిందరాజు గారు వచ్చారు. వారు ఏమైనా కావాలని కోరుకుంటున్నారు. కష్టాల కోర్తి అసలు జిల్లా పరిషత్ చైర్మన్ అయినా మళ్ళీ ఎమ్మెల్యే గారు అనేది కానేది అందరూ దాన్ని రికార్డ్ బ్రేక్ చేసిండు బాలన్న. అది ఆ విధంగా వారు చాలా గొప్పవారు. సరే, అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ చాలా గొప్ప నా ఆత్మీయులు. ధోన్యాల శ్రీనివాస్ అందరూ పేరు నేను పలకరించాలని చాలా టైం అవుతుంది. ఇక నా రాజకీయ నాయకుల స్పీచ్ లాగా అవుతుంది. కాబట్టి నేను మళ్ళీ తర్వాత వీలున్నప్పుడు నేను మళ్ళీ ఒకసారి మీకు అందరికీ కలుస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, ముఖ్యంగా స్టేజ్ మీద పెద్దవాళ్ళు ఈ పిల్లగాని మాటలు ఇంతసేపు ఓపికగా నాకు సంవత్సరం పూర్తయింది. ఈ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి మంత్రివర్గము అన్ని జిల్లాలలో కార్యక్రమాలు జరుపుకోవడం, అదే సందర్భంలో ఇందిరాగాంధీ జన్మదినం కూడా రావటం. నేను మా కేవీఎన్ రెడ్డి నాతో పాటుగా వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ మెంబర్గా, పద్మారెడ్డి గారు అతి తక్కువ కాలంలో నాకు టెలిఫోన్ మీద సంభాషించిన తర్వాత నేను బాగా ఇన్స్పైర్ అయినా. అందుకే ఈరోజు నేను ప్రభుత్వం తరఫున కానివ్వండి, కమిషన్ తరఫున కానివ్వండి, గౌరవ శాసనసభ్యులు కూడా అనుకోకుండా ఉన్నారు. ఈరోజు పద్మారెడ్డి గారు, మీరు వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయంలో కోట్ల రూపాయలు సంపాదించాలనే ఆతృత కాదు మీకు. మట్టిలో ఉండి మట్టినే నమ్ముకొని, తాతలు తండ్రులు చేసిన వ్యవసాయాన్ని నమ్ముకొని, వ్యవసాయం అనేక మలుపులు తిరిగింది. ఇప్పుడు ఈ పరిస్థితులలో అనేకమైన మలుపులు తిరుగుతున్న సందర్భంలో మీరు ఒక ఆదర్శంగా, యువతరానికి ఆదర్శంగా మీరు ఈ పంటను పండించి అందులో కూకుడుకాయ, ఆ కూకుడుకాయను ఎంత శాస్త్రీయంగా ఎంత మంచిదో, ఆ రోజు స్త్రీలు పండుగ రోజులలో కూకుడుకాయతో స్నానం చేస్తారు. అది మామూలే కాదు, కూకుడుకాయ పవిత్రమైనది, అది చాలా శ్రేష్టమైనది. మనం ఇప్పుడు సబ్బులు ఇంకేమో పెడుతున్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వం పక్షాన కానివ్వండి, మా పక్షాన కానివ్వండి, మీకు ఇందిరాగాంధీ
అవార్డు మీకు అందజేస్తున్నాం. మీరు దయచేసి స్వీకరించాల్సిందిగా మనం మీదుగా ఇందిరాగాంధీ వ్యవసాయ ప్రతిభా పురస్కారాన్ని మరి అందజేస్తున్నారు గౌరవనీయులు పెద్దలు కోదండ రెడ్డి గారు, అలాగే గౌరవనీయులు శాసనసభ్యులు బాలనాయక్ గారు, ఇతర పెద్దలందరూ చేతుల మీదుగా వారికి మరొక్కసారి వారి గత 16 అవార్డులు వారు పొందారు. ఇది 17వ అవార్డుగా మేము భావిస్తూ ఈ షిరిడి సాయి సేవా ట్రస్ట్ మరి ఫౌండర్ సభ్యులు వారికి చక్కటి అవార్డులు రావడం ఎంతో సంతోషం. వారికి మరి జన్మ ధన్యం. వారిని ఆ సానాముడు ఇంకా అనుగ్రహించాలని కోరుకుంటూ మరి కోదండ రెడ్డి గారు, బాలనగర్ ఎమ్మెల్యే గారు, లింగారెడ్డి గారు, స్వామి గారు, కేవీ రెడ్డి గారు, మరి శ్యాంప్రసాద్ రెడ్డి గారు, అందరికీ కూడా ఇట్లాంటి అవకాశాన్ని మనం చూడలేము, అరుదు. ఎందుకంటే ఎవరి వాళ్ళు కూడా పబ్బం గడుపుకుని పోయే ఈ రోజుల్లో అందరికీ నేనున్నా నాకు అందరూ ఉన్నారనే ఒక పద్మారెడ్డి గారి సందేశం బాగా నచ్చింది. అతను నాకు ఒక 30-35 ఏళ్ల సంది కూడా 40 ఏళ్ల సంది పరిచయం. చిన్న దగ్గర నుంచి అతిపెద్ద మనసుతోటి మనం ఏ పని చెప్పినా కూడా స్వీకరించి చేసేవాడు. మేము ఆయన సహకరించేవాళ్ళం, మోటార్లు ఇచ్చేవాళ్ళము, కావాల్సిన సరంజామం ఇచ్చేవాళ్ళం. మా డీలర్లు 75 మంది ఉంటే 80 మంది ఉంటే 55 మంది 50 మంది కంప్లీట్గా అందరూ ఫ్యామిలీతోటి ప్రోగ్రాం పెట్టి కూడా మేము ఇట్లాంటి ముందు పోయే కార్యక్రమం తీసుకుపోయేవాళ్ళం. ఆ కార్యక్రమంలో పద్మారెడ్డి గారు ముందు ఉండేవారు. అన్న మనం ఇట్లా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా చేస్తే మనం ఇంకా ముందుకు పోతాం, మన ప్రోడక్ట్ ముందుకు పోతుంది, మనం బాగుపడతామని చెప్పి మన రైతులందరూ కూడా బాగు చేయాలనే ఒక ఉద్దేశంతో బాబు దయచేసి అది కొంచెం మా రైతులు బాగుపడాలి, మా రైతుకు మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి, మా రైతులు ఒకసారి వ్యవసాయంలో ఒకసారి దున్ని ఎండిపోయిన తర్వాత మళ్ళీ పొలాలు దున్నాలంటే రైతుకు విరహవేతన అంటారు కదా, అట్లాంటి బాధలు ఉండేవాళ్ళు. అట్లాంటిది ఈ మోటార్ అయితేనే బాగుంటుంది, ఈ మోటార్ ఈ విధంగా చేయాలి, ఈ విధంగా మ్యానుఫ్యాక్చర్ చేయిస్తే బాగుంటుంది అని చెప్పి మేము ఇద్దరం కలిసి మ్యానుఫ్యాక్చర్ చేయించడం, మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా రైతుల క్షేమం ఎప్పుడు కోరుకుంటూ ఉంటుంటాం. ఆ విధంగా మేము మన రైతులందరికీ కూడా మరి మా ప్రోడక్ట్ నడిపించుకుని వాళ్ళు కూడా బాగుపడాలి, మేము బాగుపడాలి ఉద్దేశంతోనే ఇట్లాంటి కార్యక్రమాలు కూడా మన పద్మారెడ్డి గారు చేస్తున్నారు. మరి ఇప్పటి వరకు వారు అన్నీ చెప్పారు, కానీ మనం ఏం చెప్పినా కూడా దాంట్లో తక్కువనే ఉంటుంది. ఎందుకు తక్కువ ఉంటుందంటే ఆయన ఏమో ఇప్పుడు 16 అవార్డులు తీసుకున్న పెద్ద మనిషి, మేమేమో 1-2 అవార్డులు తీసుకున్నాను. ఎంత మాట్లాడినా కూడా అది రుచించదు. దయచేసి మనందరి తరఫున వారికి కూడా మన షిరిడి సాయి సేవా ట్రస్ట్ సభ్యులందరికీ, నేను ఎక్కడ కూడా ట్రస్ట్ మెంబర్ని, చింతపల్లి ట్రస్ట్ మెంబర్ని, ప్రతి దేవాలయానికి ఇస్తుంటాను. ఎక్కడైనా ఎవరైనా అడిగితే తప్పకుండా ప్రతి దేవాలయానికి సహకరిస్తాను. అదేవిధంగా రెడ్డి హాస్టల్కి అందరంటే రెడ్డి హాస్టల్ అందరూ చదువుతారు, అందరి పిల్లలు ఉంటారు, ఇలా రెడ్డి హాస్టల్కే ఇస్తారని ఏమనుకునేది లేదు. ఎవరైనా ఇస్తే కూడా మంచి మంచి హాస్టళ్ళకి కానీ స్కూల్స్ కానీ నా చేత నేను సహాయం తప్పకుండా చేస్తాను. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే నాకు ఒక ఇన్స్పిరేషన్ ఏంటంటే మాధవరెడ్డి గారు, మేము అందరం ఒక పార్ట్నర్, ఒక కంపెనీల పార్ట్నర్లు. అన్న ఆయన ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు, అన్న తిరుపతి పోతున్నా ఎట్లా అంటే నువ్వేమో ఈడుంటాడుతో ఆడిపోయినా మాట్లాడరు, అదే నీకు ఇంత తక్కువ అని చెప్పి ఆయన ఒక మాట చెప్తే పోతే పద్మావతి కళ్యాణి లేమని ఒక విశ్రాంతి గది ఇచ్చింది మాకు. దాన్ని చూస్తే చాలా మంచిగా ఉంది. ఎట్లా అంటే కింద ఒక ఫ్యామిలీ, మధ్యన ఒక ఫ్యామిలీ, పైన ఒక ఫ్యామిలీ, 2 ఫ్యామిలీ 6 ఫ్యామిలీ ఉండొచ్చు. చూస్తే నాకు ఇంత ఉంది, దాంట్లో 6 ఫ్యామిలీలు పెట్టింది ఎట్లా అని చెప్పి దాని మీద జిజ్ఞాస అడిగి వారిని అడగడం జరిగింది. వాళ్ళ రిసెప్షన్ ఏమని అడిగితే, అయ్యా దీన్ని ఎవరు కట్టించారు, ఇంత బాగుంది, వెంకట కళా నిలయమని దాని పేరు అంటే అప్పుడు వాళ్ళ దగ్గరికి పోతే ఇది వెంకటస్వామి గారు కట్టించారు అని. అరే అవును కృష్ణ వెంకటస్వామి అని నేను ఏందో కృష్ణ వెంకటస్వామి అంటావు, నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే వారికి ఉన్న అంత అవిధాన్యానికి సదాకృతజ్ఞతలు చెప్పాను నేను. అదే ఇన్స్పిరేషన్ తీసుకొని యాదగిరి గుట్టలో నేను రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడిని సిన్స్లాంగ్ 15 సంవత్సరాలు కంటిన్యూ చేసి ఇప్పుడు వాళ్ళు అక్కడే అధ్యక్షులు కూడా ఉన్నా. తిరుపతిలో కూడా ఇప్పుడు ఒక పెద్ద సత్రం కడుతున్నాము స్టార్ హోటల్ టైప్లో. దానికి కూడా మీరు ఎవరైనా సహకరిస్తే సహకరించవచ్చు, సహకరించలేకపోయినా కూడా వచ్చి ఒకరోజు పడుకుని పోతే కూడా మనకు మంచిది. ఇప్పుడు యాదగిరి నడుస్తుంది, తిరుపతిలో ఇంకా 2 years పడుతుంది. ఈరోజు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ వేదిక మీద ఉన్న పెద్దలు
గౌరవనీయులు మన శాసనసభ్యులు బాలనాయక్ గారు, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మరియు అగ్రికల్చర్ ఫార్మర్ వెల్ఫేర్ కమిషన్ చైర్మన్ అయినటువంటి ఎం కోదండరెడ్డి గారు, అదేవిధంగా మన ప్రియ మిత్రుని యొక్క లోకసాని పద్మారెడ్డి గారి యొక్క స్వీయ ఆవిష్కరణ విన్నాము చూశాము. స్వీయ ఆవిష్కరణ అంటే ఇది మేము కోవిడ్ టైంలో ఏం చేశామంటే డైలీ ఒక 2-3 అవర్స్ 5 to 8 డైలీ 2020 మార్చి నుంచి ఇప్పటివరకు నడుస్తున్నది మా రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ తరఫున. అందులో ఒక ఇంజనీరు స్వీయ ఆవిష్కరణ చేస్తాడు 1 గంట సేపు తన జీవితం గురించి. అంటే బాల్యము, తర్వాత చదువు, తర్వాత సర్వీసు, తర్వాత మ్యారేజ్, పిల్లలు, రిటైర్ అయిన తర్వాత ఏం చేస్తున్నారు. ఇది చెప్తుంటే ఒక్కొక్కసారి ఒక అతను 3 గంటల సేపు చెప్పిండు, ఒక 6 డజన్ టైమ్స్ ఏడిపించిండు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అతను పిల్లల గురించి చేసిన త్యాగాలు విని వాళ్ళు ఒకరు అమెరికాలో, ఒకరు ఆస్ట్రేలియా నుంచి వాళ్ళు ఎక్కి ఏడుస్తుంటే నేను ఓదార్చాల్సి వచ్చింది అన్నమాట. అదేవిధంగా ఈరోజు మన లోకసాని పద్మారెడ్డి గారి యొక్క స్వీయావిష్కరణకి ఇంకా కంప్లీట్గా చేసుకుంటే మనం కూడా ఏడవలసి వస్తుంది. ఎందుకంటే ఆయన పడ్డ కష్టాలు నాకు కొన్ని తెలుసు కాబట్టి. రియలీ అటువంటి కష్టాల నుంచి వచ్చినటువంటి అసలు పద్మం అంటేనే అందులో నుంచి వచ్చింది కదా. కాబట్టి ఈ పద్మం లేక వికసించినటువంటి మన పద్మారెడ్డి గారికి రియల్గా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ పనిచేస్తున్నప్పుడు ఒక 720 acresలో మేము ఎక్కడ కూడా ఇండియాలో లేనటువంటి విధంగా ఒక రెయిన్ గన్ వ్యవసాయాన్ని మేము అప్పుడు స్టార్ట్ చేసాం. ఇక్కడ ఒక రీసెర్చ్ సెంటర్ లాంటిది పెట్టినట్టయితే అసలు ఎంతమంది ఇక్కడ వచ్చి రీసెర్చ్ స్కాలర్స్ వస్తారు. కాబట్టి నీకు ఆరోగ్యం కూడా ఎన్నో బాధలు పడ్డా కూడా అన్నింటినీ తెలుసుకుని ఉన్నావు. మీ కుటుంబం, మీ పిల్లలు అందరూ కూడా చక్కగా ఉండాలని, మీ ఆరోగ్యం కూడా చక్కగా ఉండాలి. నువ్వు ఇంకా మన దేశానికి, ఇంకా ప్రపంచానికి, ఇంకా ఈ విధంగా రైతాంగానికి ముఖ్యంగా ఇంకా సహకరించేసి వ్యవసాయం అనేది చాలా సులువుగా చేసుకునే విధంగా ఈ తక్కువ దాంతో నీతో ఇన్స్పైర్ అయ్యి నేను కూడా 5 ఎకరాలు కుంకుడు చెట్లు పెట్టడం జరిగింది సార్. కాబట్టి ఒక సంవత్సరం క్రితం మా వాళ్ళందరూ ఈ మధ్యలో ఫామ్ ఆయిల్ అని చెప్తే పెద్దలు శ్యాంప్రసాద్ రెడ్డి గారికి భద్రన్న ధనన్న మీరు దయచేసి ఆత్మీయ సత్కారం చేయవలసిందిగా మోహన్ రెడ్డి గారు. ఒక ఫోటో పద్మారెడ్డి గారి యొక్క స్వీయ పర్యవేక్షణలో ఆర్గానిక్ సంబంధించినటువంటి ఈ కుక్కడికాయకు సంబంధించినటువంటి షాంపూ కావచ్చు, లేకపోతే టూత్పేస్ట్ కావచ్చు, రాలేక అది వస్తుంది అంటున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి వాళ్ళ ప్రొడక్ట్ని ముందుకు తీసుకురావడానికి విచ్చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలు, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ గారు, అదేవిధంగా సంక్షేమ శాఖ కమిషన్ చైర్మన్ గారు పెద్దలు కోదిరెడ్డి గారికి, అదేవిధంగా కమిషన్ శాఖ సభ్యులు అన్న కేవీ రెడ్డి గారికి,
పెద్దలు జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ గారు పెద్దలు లింగారెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు ఈ ప్రాంతానికి మరి నిజంగానే చాలా కాలం పనిచేసి ఈ ప్రాంతానికి సాగునీరు రంగంలో రావడానికి వారు కృషి చేసినటువంటి రిటైర్డ్ ఇంజనీర్ రాష్ట్ర అధ్యక్షులు శ్యాంప్రసాద్ రెడ్డి గారికి, ఇంతకుముందు మాట్లాడిన పెద్దలు రావడానికి అన్ని రకాలుగా సహకరించి మరి వాళ్ళ రాష్ట్రంలో రెడ్డి సంక్షేమ సంఘాన్ని అన్ని రకాలుగా ముందుకు తీర్చిదిద్దామని పెద్దలు పొబ్బిలి దామోదరెడ్డి గారు, అదేవిధంగా స్వామి గారికి, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మా మిత్రులు మరి ఇల్లేంద్ర శ్రవణ్ కుమార్ గారికి, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి పద్మారెడ్డి యొక్క స్నేహితులు, బంధుమిత్రులు, పురప్రముఖులు అందరికీ కూడా పేరు పైన మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం. ఈ కుక్కుడు చెట్టుకు సంబంధించి మనం చిన్నప్పుడు వాస్తవంగా మేము చిన్నప్పుడు చదువుకునే మాకు సబ్బులు లేవు. గ్రామాలలో మేము చదువుకునే రోజుల్లో కుక్కుడుకాయతో ఎత్తులు ఈపుడు కాలంటే సౌండ్ ఉంటుండే. చాలామంది పెద్దలు తెలుసు, వాగలో పోతే తెల్లటి సౌండ్ ఉంటుండే. స్కూల్ అయిపోగానే పోతే వాగలో పోయేది, ఆ సౌండ్ రుద్దుకునేది, స్నానం చేసేటువంటి పరిస్థితి. ఆ కుక్కుడుకాయ ఎంత విలువైందో ఇప్పుడు కుక్కుడుకాయ విలువ ఇప్పుడు తెలుస్తుంది మనకి. ఏదైతే ఇవాళ పద్మారెడ్డి గారి ప్రొడక్ట్ని ఇక్కడ సామాన్య పరిధిల మధ్య చేసి కానీ అదే ఒక సినిమా యాక్టర్ను ఇంకా కొత్త బిఏపీలో తీసుకొని ఉంటే బ్రహ్మాండమైన ప్రచారం జరిగింది. అలాగే చిన్న చిన్న ప్రొడక్ట్ తయారు చేసి లేకపోతే చిన్న చిన్న కార్యక్రమాలు చేసి పెద్ద పెద్ద ప్రచారాలు చేస్తేనే దానికి వల్ల బాగా పబ్లిసిటీ వస్తుంది. కానీ పద్మారెడ్డి గారు మరిగా వైకుంఠ ఏకాదశి నాడు సాయి సన్నిధిలో వారి యొక్క అందరి యొక్క ఆప్త మిత్రుల మధ్యన, వారి శ్రవకులాశల మధ్యన, ముఖ్యంగా ఈ వ్యవసాయానికి సంబంధించిన దాని మీద పూర్తిగా రైతు బిడ్డగా ఉన్నటువంటి మా పెద్ద ఆయన కోదండరెడ్డి గారి యొక్క చేతుల మీదుగా దాన్ని ప్రారంభించేందుకు కూడా గొప్ప అవకాశం. అదేవిధంగా వ్యవసాయ శాఖలో మా పెద్దలు లింగారెడ్డి గారు బీఎస్సీ చేసిన అగ్రికల్చర్ బీఎస్సీ కదా సార్, వారు ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీకి బోర్డు మెంబర్ కూడా పనిచేసిన పోయిన మేము రాజశేఖర్ గారి గవర్నమెంట్. అంటే వారికి కూడా వ్యవసాయం మీద బాగా పంప. అదేవిధంగా కేవీఎన్ గారు, అంటే అందరి మధ్యన ఇవాళ ఈ యొక్క ప్రొడక్ట్ని మరి విడుదల చేయడం చాలా సంతోషం. నేను మీరు అందరికీ నేను ఆలస్యంగా అందరికంటే ముందు వచ్చి కోదండరెడ్డి సార్ని కలిసి పెద్ద సుధీర్ రెడ్డి గారు విజయపూర్కి వస్తుందని మల్లెపల్లి పోయి ఆయన రిసీవ్ నేను ఆయన పాట కలిసి నా నియోజకవర్గం సార్ వచ్చి నేను పోలే, అందుకని కన్సల్ గారు రిసీవ్ చేసుకొని పంపిద్దామని ఆయన పంపించి వస్తున్నాను. అందుకని కొంత ఆలస్యం ఏదైనా వచ్చే టైంకు వారు చేస్తే నేను చేసినట్టు లేక వారు విడుదల చేస్తే. సో నాకు పద్మారెడ్డి గారు చాలా దగ్గరి ఆప్తులు అన్నలాంటి వారు. నేను ఇప్పుడు కాదు, రాజకీయాలు రాజకీయాలు కూడా చదువుకున్న రోజుల నుంచి మా ఇంటి ముందరే వారి షాపు. అనేక సందర్భాల్లో వారికి నాకు చాలా సాన్నిహితమైన సంబంధాలే కాదు, అన్ని రకాల నాకు సమయాల్లో మరి రాజకీయం కావచ్చు, నా ఎన్నికల్లో కావచ్చు, మిగతా సమయాల్లో కావచ్చు, అనేక సందర్భాల్లో నాకు అన్ని రకాల సహాయ సహకారం అందించినటువంటి ఆప్త సోదరుడు అని చెప్పి మరొకసారి మీకు సందర్భంగా మనం చెప్తున్నాను. వారు గతంలో ఈ ఫీల్డ్లో మా దగ్గర మా ప్రాంతంలో ఉన్నటువంటి ఏ ప్రకార రైతులు చూసినా వర్షం మోటారు కదా, వర్షం కదా పేరు జ్ఞాపకం, వర్ష మోటారు మరి మన ప్రాంతంలో ప్రతి రైతు దగ్గర ఏమైనా చూస్తే 14 వర్ష మోటార్ ఒక పేరు కాల్చింది ఈ ప్రాంతంలో. మోటార్తో పాటుగా అప్పుడు మా మానస్ స్కీమ్స్ ఉండే ట్రైబల్ సంబంధించి బాగా పెద్ద ఎత్తున ఇప్పుడు లేవు, వాళ్ళు తీసేది. కానీ ఆ మానస్ స్కీమ్లో ఎక్కువ వాడినటువంటి మోటార్ ఏదంటే వర్ష మోటార్ మా ప్రాంతంలో. నేను సహకరిస్తే ఎవరు నాయకుంటే వాళ్ళు సహకరించినారు, కానీ అంత ప్రాచుర్యం చెందింది అది యొక్క వ్యాపారంలో. దాని తర్వాత మరి యొక్క ఫీల్డ్ను ముందు తీసుకెళ్తూ మన అనేకమైనటువంటి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇబ్బందులు పడ్డాడు, కింద పడ్డాడు, లేచిండు. మరి ఇవాళ మళ్ళీ ఉన్నత స్థాయిలో ఇవాళ ఈ యొక్క వ్యాపార రంగంలో రావడానికి మరి భగవంతుడు వాళ్ళ అన్ని రకాలైనటువంటి మరి వాళ్ళ కష్టాన్ని తగ్గట్టు వాళ్ళ ఫలితాన్ని మనం చూస్తా ఉన్నామని చెప్పి కూడా మీకు సందర్భంగా మనం చెప్తున్నాం. దాంతో పాటుగానే నేను కూడా ఆయన తోటకి ఎప్పుడు పోలేదు, చాలాసార్లు ఇంత సన్నతి ఏమన్నా మరి ఎప్పుడు కలిసి షాప్లో కలిసి ఇంటికన్నా కలిసి కానీ ఆయన తోటకి ఎప్పుడు పోలేదు. కానీ మొన్న మా గురుగారు జానాడి గారు వచ్చినప్పుడు ఆయన భోజనం పెట్టించి నేను నరసింహారెడ్డి వారి తోట భోజనం చేపించి ఆ తోట మొత్తం చూపెట్టకుండా అవకాశం దొరికిందా. జానాడి గారు పొగుడు తోట మొత్తం చూసినాడు మనం తిరిగి. సో
అందుకే ఈ యొక్క ప్రొడక్ట్ ఇవాళ అన్నింటిలో కల్తీ ఉంది. మన కల్తీ లేదు ఏం లేదు. అందుకని ఇవాళ మనం ఆర్గానిక్ ఒకప్పుడు మామూలుగా సామాన్యంగా మనం గ్రామాల్లో పుట్టేవాళ్ళం, సజ్జ సంగటి, జొన్న రొట్టెలు తినేవాళ్ళం. కానీ మన మధ్యతరాలన్నీ కూడా వాటిని మర్చిపోయి, ఇంక్లూడింగ్ వాళ్ళ గ్రామీణ ప్రాంతాలు కూడా దాన్ని మర్చిపోయే పరిస్థితి. కానీ మళ్ళొక్కసారి ప్రకృతి ఎదిగి వచ్చింది. జొన్న రొట్టెల కోసం రోడ్ల మీద క్యూలు కడుతున్నారు జనం. ఇప్పుడు మా వాళ్ళకి బ్రహ్మాండంగా వ్యాపారం ఉండొచ్చు. మా లంబాళ్ళకి అందరికీ మా అక్క చెల్లెలు మొత్తం హైదరాబాద్ ఏడ చూసినా మావే షాపులు, రోడ్డు మీద రొట్టెలు చేస్తూ వ్యాపారం మాత్రం వాళ్ళ బ్రతుకుదేరు కూడా అక్కడ వస్తుంది జొన్న రొట్టెలు. సో ఈ యొక్క మళ్ళీ ప్రకృతి ఏదైతే ఈ ఆర్గానిక్ వైపు మనం వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చింది. వాస్తవంగా ప్రతి దాంట్లో కత్తిలు వచ్చినాయి. ఈ ఆర్గానిక్ వల్ల మనం ఇప్పుడు చాలా మంది ఆ ప్రయత్నంలో ప్రభుత్వాలపై వాళ్ళ మన అనువైపు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ముఖ్యంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన వ్యవసాయ సంఘానికి సంబంధించి వ్యవసాయ రంగాన్ని మరి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన రంగం ఏదైనా ఉంటే ఈ ప్రభుత్వంలో వ్యవసాయ రంగం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే ఏదైతే ఈ యొక్క రైతుల సంక్షేమం, వారి అభివృద్ధితో పాటుగా మరి యొక్క ఈ కమిషన్ నియమించి దాని మూలంగా జరిగేటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేటటువంటి ఆలోచనకు నిలువెత్తు నిర్దేశనమే మా పెద్దలను మరి చైర్మన్ చేయడం అని చెప్పి కూడా మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అటువంటి ఆలోచన ఈనాడు ప్రభుత్వం మన రైతులకు సంబంధించి అనేక రకమైనటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం ప్రవేశపెడతా ఉంది. మరి చాలా మంది ఇవాళ రైతులు వాటిని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఒకటి రెండు విషయాలు చాలా మంది రైతులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మరి ముఖ్యంగా ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 50,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో రైతు సంక్షేమానికి మరి ఇప్పటికే మేము నిధులు విడుదల చేసి కృషి చేసినటువంటి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. మా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మాకు ఒక కోరిక ఉండే, నిజంగా ఈ సాయి సన్నిధిలో ఇవాళ మా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ గారు నా పక్షాన నిజంగా కూడా చెప్తున్నాను, ఈ ప్రాంత ప్రజల పక్షాన నా మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మేము ఎడారిగా మారిపోతామని ఈ ప్రాంతాన్ని అంతా కూడా మరి రాబోయే రోజుల్లో మాకు ఆల్టర్నేటివ్ లేదు, ఇది తప్పితే మాకు ఇంకో సాగునీరు కానీ తాగునీరు కొనేటువంటి అవకాశం లేదు. ఉన్నటువంటి నక్క పుట్టగండి నుంచి మరి హైదరాబాద్కి నీళ్ళు పోతున్నాయి, మాకు ఇంత గుగ్గలు తాగే నీళ్ళు ఉన్నాయి. కానీ అక్కడ మాకు పారేటువంటి వ్యవసాయం చాలా తక్కువ పంట, మాకు అక్కడ చాలా తక్కువ ఎకరాలు. మరి అదేవిధంగా ఇవాళ ఎస్ఎల్బిసి పూర్తి చేసిన ఎస్ఎల్బిసి తోటి వచ్చేటువంటి మాకు ఆయకట్టు కేవలం 50,000 ఎకరాల కంటే ఎక్కువ వచ్చేటువంటి అవకాశం లేదు. మా ఎస్ఎల్బిసి కావాలని మా జిల్లాలో ఉన్నటువంటి సుమారుగా 3,50,000 సాగునీరు అందించిన దేవరకొండ ప్రాంతానికి నియోజకవర్గానికి వచ్చేసి కేవలం 50,000 ఎకరాలు మాత్రమే వాళ్ళ సాగునీరు వచ్చేటువంటి అవకాశం. అటువంటి పరిస్థితుల్లో మరి గతంలో మా స్వర్గీయ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు, ఆనాడు జానారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే మేము నక్కలగడ్డ నుంచి ఢిల్లీకి లిఫ్ట్ అనుకున్నాము, కానీ ఆ సోర్సులు తర్వాత రాను మరి మా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి ఆలోచన, పెద్దలందరి ఆలోచన మారిపోయి దాన్ని తీసుకుపోయి కేసీఆర్ తీసుకుపోయి ఢిల్లీ నుంచి చేసిన పైన నుంచి తీసుకురావాలి పాలమూరు రంగారెడ్డి నుంచి. అక్కడ మా కష్టాలు స్టార్ట్ అయినాయి, అనేకమైన ఇబ్బందులు. వాస్తవంగా చెప్తున్నాయి ఇవాళ రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసుతోటి ఈ ప్రాంత ప్రజల యొక్క కష్టాలను దృష్టిలో ఉంచుకొని మరి గతంలో కేసీఆర్ లాంటి సాహసం చేయక ఆ ప్రాజెక్టును మూలపడేసి మరి వాళ్ళ మా ముఖ్యమంత్రి గారు, మా ఇరిగేషన్ శాఖ మంత్రి పట్టుదల నిజంగా నేను చెప్తున్నా, నేను ఇవాళ ఎన్నిసార్లు పిలిచినా అన్నిసార్లు ఫైనాన్స్ గారికి నా ఎమ్మడి వచ్చాడు. నిజంగా మనిషి చాలా కోపిస్తూ, కానీ ఎందుకంటే నేను ఎన్నిసార్లు ఎదురవుతున్నా ఎమ్మడి. అటువంటి మనిషి ఇవాళ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మాకేమైనా మీకు కూడా ఏం నష్టం లేదని మా ఉండగా ఇవాళ ఏదుల నుంచి ఢిల్లీకి రిజర్వాయర్కి సాగునీరు దాదాపు 1,50,000 ఎకరాలు ఈ దేవరకొండ ప్రాంతానికి నియోజకవర్గానికి సాగునీరు ప్రభుత్వమైనటువంటి ఇవాళ ఏదుల నుంచి ఢిల్లీ ప్రాజెక్టు 1,800 కోట్ల రూపాయలు ప్రాజెక్టు ఇవాళ క్యాబినెట్ ఆమోదించి శాశ్వతంగా మా ప్రాంతాన్ని కరువు నుంచి కాపాడినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆ దేవుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని ఈ ప్రాంత ప్రజల పక్షాన నేను మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.
నేను ఆ రోజు మొత్తం కూడా నిద్రపోని గడపలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చినాం. కానీ దేవుడు పెద్ద మనసు కలిగించడు. క్యాబినెట్లో మనం ఆమోదం తెలిపినాం. దాదాపుగా ఇవాళ మనకు 150,000 ఎకరాలు, అదేవిధంగా మునుగోడు నియోజకవర్గానికి 170,000 ఎకరాలు, సుమారుగా 3,50,000 ఎకరాలు ఈ 2 నియోజకవర్గాల కరువు బారిన ఉన్నటువంటి నియోజకవర్గాలను వీళ్ళ శాశ్వతంగా కరువు పాలించి కాపాడింది గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతం మీ అందరి యొక్క ఆశీస్సులు, మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని రాబోయేటువంటి 3 సంవత్సరాలు ఎస్ఎల్బిసి టన్నల్తో పాటుగా డీడీ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి, అదేవిధంగా గుట్ట ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న చిన్న లిఫ్ట్ 5 లిఫ్టులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పూర్తి చేసి ఈ ప్రాంతానికి ప్రతి ఎకరాకి సాగునీరు అందించాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం. అందుకు మీ అందరి యొక్క సహకారం, మీ అందరి యొక్క ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే ఈ ప్రాంతం యొక్క రైతుల యొక్క కష్టాలు తొలగిపోయే రోజులు వస్తాయి. ఒకనాడు మిరాలు కూడా వాళ్ళు వరి అన్నం తినాలంటే మా ఎవరు కూడా వచ్చారు, కొన్ని సంవత్సరాలు తరాలు చెప్తాయి. వాళ్ళ దగ్గర వరి పడకపోయి మన దగ్గర వరి అన్నం కోసం వచ్చేవాళ్ళు సాగర్ గట్టక ముందు. కానీ ఇవాళ మళ్ళీ మనం అక్కడ పోయి తినడం పడుతుంది. కానీ రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం మిరాలు కూడా మించి ఈ ప్రాంతం సాగునీరులో ఎక్కువ ఉండేటువంటి దేవరకొండ ప్రాంతంగా మనం చూడబోతున్నాం అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చెప్తాం. అందుకనే ఇటువంటి రైతు బిడ్డలు మన ప్రాంతంలో ఇవాళ స్వతహాగా ఏంటి మరి రైతులకు కావాల్సినటువంటి ఏవైతే ప్రజలకు కానీ రైతులకు కానీ కావాల్సినటువంటి ఈ యొక్క ప్రొడక్ట్ ఏవైతే ఇవాళ పద్మన్న తయారు చేసిందో ఇది దినదిన అభివృద్ధి జరగాలి. ఇవాళ ఇప్పుడు 5 అవార్డు తీసుకోవడమే కాదు, ఇండియా టూర్లో కూడా వారి ఆర్థిక రావడం, ప్రధానమంత్రి కూడా ఇంకొకరికి చెప్పడం నిజంగా మన ప్రాంతానికి మనలాంటి రైతు బిడ్డ ఇటువంటి మన స్నేహితులు, మన కుటుంబ సభ్యులు, మన అన్న మరి ఇంత మంచి పేరు వచ్చినందుకు మనందరం కూడా గర్వపడవలసిన అవసరం అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ, తప్పకుండా పద్మనకు భవిష్యత్తులో ఈ ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలన్నా నేను కానీ పెద్దలు ఇక్కడ ఉన్న చైర్మన్ గారు కానీ అదేవిధంగా మా కమిషన్ మెంబర్ గారు కానీ తప్పకుండా నీకు అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ, వాస్తవంగా ఇంకా నాకు 3-4 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నేను ఇప్పటికే ఆలస్యం ఎక్కడ ఏ కానీ మరొకసారి సందర్భంగా మనం చేస్తూ మరి మంచి కార్యక్రమంలో మరి అన్నకు ఇటువంటి కార్యక్రమం ఇంకా భవిష్యత్తులో ఈ ప్రోడక్ట్ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. కానీ నువ్వు అనుకున్న స్థాయిలో దేవరకొండనే ఈ ప్రోడక్ట్ మనం చేస్తే అది ఇంకా ముందుకు పోదు. దానికి చాలా పెద్ద ఎత్తున నువ్వు ఏదైతే మంచి కార్యక్రమం పెట్టినావో దాని వెనుక పబ్లిసిటీ కూడా అవసరం. రాబోయే రోజుల్లో మంచి సినిమా పడుకోండి హైదరాబాద్ చెప్పి అదైతే ఎక్కువ పబ్లిసిటీ అయితే రేపు కాదు. ఈ అందరి చీరలు షాపులో పెట్టి తీసుకొచ్చి బంగారం ఇవన్నీ బంగారం కొనవా, మనం బంగారం కొట్టమన్నా సినిమా ఎక్కడ తీసుకొని బంగారం వేపిస్తుంది. అందుకని ఇటువంటి ప్రోడక్ట్ని ఇంకా పబ్లిసిటీ కావాలి, ప్రజలకు మేలు జరిగేటువంటి మంచి ప్రోడక్ట్ కాబట్టి ఇది ప్రజలకు పోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నాం. ప్రజలలో మమేకమైతూ ప్రజల సమస్యలపై కొట్లాడుతూ మరి శాసనసభలో మన సమస్యలు వినిపిస్తూ మరి ఇప్పుడే వారు చెప్పారు మన నిండి ఎత్తిపోతల స్కీమ్ కింద 1800 కోట్ల రూపాయలు వారు మరి శాంక్షన్ చేయించి చాలా చక్కటి మరి విషయాన్ని ద్వారా ఎంతో మంది రైతులకు ప్రజలకు నీటి సౌకర్యం కలిగించినందుకు వారికి కృతజ్ఞతలు మరి అందరి పక్షాన తెలియజేసి ఒక్కసారి అందరూ సపోర్ట్లు. అలాగే రానున్న మంత్రివర్గాల్లో వారికి చోటు కలిగించాలని తప్పనిసరిగా వారికి మంత్రి పదవి వారికి దక్కాలని ఆ భగవంతుడిని మీ పెద్దలందరూ మీరు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఒక్కసారి అందరూ గట్టిగా మరి ముఖ్య అతిథులు, వేదిక మీద పెద్దలు, గౌరవనీయులు, తెలంగాణ అగ్రికల్చర్ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గారు, అదేవిధంగా శాసనసభ్యులు మిత్రులు బాలనాయక్ గారు, వేదిక మీద శ్యాంప్రసాద్ రెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు, కమిషన్ సభ్యులు కేవీ రెడ్డి గారు, స్వామి గారు, వేదిక కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ, గత 30 సంవత్సరాల నుంచి కూడా అంటే మొదటగా అప్పుడు ఎంపీపీగా జెడ్పీటీసీగా 4 పర్యాలు ఉన్నప్పుడు అప్పుడు మొదటగా ఈ మోటార్ల కొరకే ఒకసారి ఫస్ట్ మొదట 30 సంవత్సరాలు 20 సంవత్సరాల కింద ఈ మాట ఇప్పుడే మిత్రులు మన బాలనాయక్ గారు చెప్పినట్టు ఒక 100 మోటార్లు అడ్వాన్స్ పెట్టే పరిస్థితి ఉండే. ఎవరు అందరూ వచ్చి మీరు చెప్తే పద్మాడి గారు పెడతారు అంటే అప్పుడు ఇంకా డబ్బు రాలేదు.
కానీ మొత్తం ట్రైబల్ ఏరియా నాకు ఎందుకంటే 40% పెదవుల ఎస్టీలే. ఆ పరిస్థితిలో అప్పుడు పద్మాడి గారికి ఫోన్ చేస్తే వెంటనే తెచ్చి పెట్టడం, ఆ రోజు నుంచి ఆ విధంగా గత 30-40 సంవత్సరాల నుంచి మిత్రులుగా. అంతేకాదు ఒక వ్యవసాయం వారికి కంటే ముందు నుంచే కూడా, ఎందుకంటే 120 ఎకరాలు బత్తాయి పెట్టింది నేనే ఈ జిల్లాలో ఫస్ట్ అనుకుంటాను. అప్పుడు 86 మొదట పెద్దలు జానారెడ్డి గారు ఒక 70 ఎకరాలు, తర్వాత నేను మళ్ళీ 50 ఎకరాలు నా సొంతం. ఆ విధంగా పెట్టి ఏదైనా కూడా సేమ్, కాకపోతే ఎడమకుడిగా వారికి బోరు పడలేదు, మాకు పొదునూరులో బోరు పడలేదు. కాకపోతే అన్ని వందలేదు కానీ మేము కూడా 60 వేయించినాము. ఆ పరిస్థితుల్లో అప్పుడే ఏఎంఆర్పి ప్రాజెక్ట్ రావడం మొదలు అవుతుంది. కానీ సరే ఇక దీంతో వద్దులింగా మనం ఈ బాధలు ఇవన్నీ అవసరం లేదు అని చెప్పి చేశారు. కానీ అక్కడి వరకు వారు పెద్ద ధ్యానారెడ్డి గారు మాది అది అమ్మేసినాము. కానీ నేను మాత్రం అదే కంటిన్యూగా మళ్ళీ ఇంకో 2 ఊర్లలో, కొత్త ఊరు పెద్ద ఊరు నాకున్న భూములలో మళ్ళా 70 ఎకరాలు ఈ రోజు వరకు కూడా ఆ తోట నడుస్తూనే ఉంది. కానీ రీసెంట్లీ చాలా వరకు కూడా 1-2 ముచ్చట్లు, ఎందుకంటే ఇంతవరకు అన్ని చెప్పినారు, నేను జస్ట్ వ్యవసాయం గురించే చెప్తాను. తర్వాత పెద్దలు గౌరవనీయులు కీర్తిశేషులు మన రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో 2 సార్లు కూడా నాకు మొత్తం అగ్రికల్చర్ ఉమ్మడి రాష్ట్రంలో బోర్డు డైరెక్టర్గా, బోర్డు మెంబర్గా అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ వాస్తవంగా ఎప్పుడు మేము ప్రాక్టికల్గా ఉండేది, వాళ్ళు అక్కడ చెప్పే సైంటిస్టులకు మనకు ఇక్కడ చాలా తేడా ఉంది. ఎందుకంటే చాలా కష్టం వాళ్ళు చెప్పేది టెక్నికల్గా, కానీ ప్రాక్టికల్గా నాలెడ్జ్, ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు, రైతులు, ముఖ్యంగా పెట్టుబడులు. ఈ బత్తాయి కూడా ఉన్నది 40 ఎకరాలు కచ్చర కాపు, అన్సీజన్ క్రాప్, దాన్ని కచ్చర అంటున్నాం. అది పెట్టిన వాళ్ళు అబ్బాబ్బా బ్రహ్మాండంగా వస్తుందంటారు, వాళ్ళు 30-40 ఉంటారు. కానీ అది 12,000 కమ్మిన వాళ్ళందరికీ తీసి బత్తాయి జోలిపోతుంటారు. అదే ఇప్పుడు వ్యత్యాసం. మన దురదృష్టం ఏంటంటే రైతుకు ఉన్నటువంటి ఇదే. సరే ఆ పరిస్థితులలో తర్వాత కూడా ఈ మధ్య కాలంలో పామాయిల్ గురించి పెద్దలు వారు కూడా 30-40 సంవత్సరాల నుంచి కూడా 1985 నుంచి కూడా మొదటిగా టికెట్ అప్పటి నుంచి కూడా నిబంధనలు వచ్చి జానారెడ్డి గారి శిష్యులు, మన ఈరోజు మన అగ్రికల్చర్ మినిస్టర్ అయినటువంటి మన నాగేశ్వరరావు గారు కూడా మాకు చాలా దగ్గర. వారు కూడా ఈ మధ్య పామాయిల్ గురించి చెప్పినారు. అది కూడా వేసినాను 30 ఎకరాలు పామాయిల్ కూడా, అది కూడా నడుస్తున్నది. అయితే అది కూడా ఏంటంటే వాస్తవంగా నేను పెట్టిన 24,300 మధ్యన 12,000 పోయింది. సరే ఇప్పుడు వారి కృషి అనుకోండి, ముఖ్యంగా పెద్దలు ఈరోజు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు. వాస్తవం చెప్పాలంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయం మీద, తర్వాత ఇప్పుడున్నటువంటి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు తప్పితే మధ్యలో 10 ఏళ్ళు ఎన్ని చెప్పినా కూడా మాటలు తప్పితే వాస్తవంగా వ్యవసాయ రైతుకు ఇవ్వాలి. మళ్ళీ రైతుకు దానికి వాళ్ళ పెద్దలు కోదండరెడ్డి గారు లాంటి వారిని కమిషన్ చేయడం చాలా సంతోషం, మా తెలంగాణ అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు తర్వాత ఎప్పుడు చెప్తుంటే ఈ యొక్క ఆ రోజులలో నీరు లేకనా ఏ విధంగానైనా కూడా మిత్రులు పద్మారెడ్డి గారు ఇదైతే కుంకుడు వేసినాడు. వాస్తవంగా అది మొదట కుంకుడు, ఇప్పుడు కూడా ఇప్పుడు నేను కూడా ప్రిపేర్ అయినాను, వారితో మాట్లాడుతూ ఇప్పుడు నేను కుంకుడు పోతున్నాను, నేను వేయలేదు వేయాలి. కానీ ఎవరు చెప్పినా పిచ్చి పట్టినట్టు కుంకుడేదా కుంకుడేస్తారా ఈ భూములలో 30 లక్షలు 40 లక్షలు ఉన్నది. వాస్తవం నేను పెట్టబోయేది 40 లక్షలు ఉంది. నువ్వు కుంకుడేస్తే అంటే ఎవరు ఇక అంతే, ఇక ఎవరన్నా ఏదన్నా అదొక పిచ్చి అంతే. అగ్రికల్చర్ అంటే మీ అందరికి కూడా తెలుసు. కానీ ఒకటి ఏదైనా కూడా 1-2 మాటలు నేను చెప్తాను. రైతు ఇవాళ పెద్దలు ఇది ముఖ్యంగా కోదండరెడ్డి గారు ఇది దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తరఫున అటు డిపార్ట్మెంట్ తరఫున హార్టికల్చర్ తరఫున ఇప్పుడు రాజారెడ్డి గారు వారు కూడా మీరు ఉన్నప్పుడు యూనివర్సిటీలో ఉన్నారు, బీసీ గారు రాజారెడ్డి గారు సింగిల్ క్రాప్ అనేది మర్చిపోతేనే రైతు ఎప్పటికైనా. ఈ మధ్యలో నేను ఖమ్మం మన నాగేశ్వరరావు గారు యువతర్ కానీ లేదా ఇంకొక ఆయన రాధాకృష్ణని ఇంకో బాబు గారు ఎంతో మందితో మాట్లాడుతున్నాం. సింగిల్ క్రాప్ అనేది కాదు ఇవాళ కాన్సెప్ట్ కూడా మల్టిపుల్ క్రాప్. ఖచ్చితంగా ఇవాళ ఉన్నటువంటి భూమి ధరలకు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి చేస్తే వాళ్ళందరూ కూడా ఇంకా నల్లగొండ పామాయిల్ ఇప్పుడు 16,000 ఎకరాలు అయింది. పెద్ద ఊళ్ళో గుణపూర్లో అతి త్వరలో ఫ్యాక్టరీ పెట్టబోతున్నారు. ఇంకా 4,000-5,000 అయితే సరిపోతుంది. కానీ అందరికీ నిన్న వాళ్ళు మేనేజర్ గారు తెలంగాణ ఇన్ఛార్జ్ ఇచ్చారు, వాళ్ళందరికీ నేను చెప్పిన మీరు ఇట్లా పామాయిల్ ఏంటి కరెక్ట్ కాదు. ఇంటర్ కాదు కంపల్సరీ వాళ్ళు మొక్క పెడుతున్నారు. టెంపరేచర్ కూడా మేము చూసినాం. ఖమ్మం మనకు 1-2 degrees డిఫరెన్స్ ఉందంటే అది ఏం కాదు.
మళ్ళా దాంట్లో పెట్టి ఒక్కకు మిరియాలు ఎక్కిస్తున్నాను, మిరియాలు. అదేవిధంగా నేను కోకో పెడుతున్నాను. ఇది వేసినట్లయితే ఎకరానికి 7 నుంచి 8 లక్షల రూపాయలు వస్తుంది. బత్తాయి వేయటం వదిలేయటం, లేదా ఇలా పామాయిల్ వేయటం వదిలేయటం, ఏది వేసినా వదిలే అంటే ఒకటే క్రాప్ మీద వేసి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చిన్న రైతు ఏ విధంగా ఉండగలుగుతాడు? ఈ 4-5 సంవత్సరాలు ఏం తింటారు? అందుకని వెంటనే మునగా అక్కడ కలెక్టర్ గారు కూడా ఖమ్మంలో ప్రయోగం చేయించినాడు. చిన్న రైతులతో మునగ వేయించాడు. ఇది మొత్తం పామాయిల్లో మునిగేసినాడు. మునగల 2 లక్షల రూపాయలు వచ్చినారు వెంటనే 1 ఇయర్. కాబట్టి కేటాలు ఉంటాడు. అదేవిధంగా బొప్పాయి వేయించినారు. ఇవన్నీ చెప్పడం లేదు మన దగ్గర. ఎంతో మంది అగ్రికల్చర్ హార్టికల్చర్తో మాట్లాడినా. రోజుల్లో పద్మారెడ్డి గారు ఈ ప్రొడక్షన్ తీసుకొచ్చే సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి రాష్ట్ర వ్యవసాయ సంక్షేమ కమిషన్ చైర్మన్ పెద్దలు కోదండ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు పెద్దలు బాలునాయక్ గారు, రాష్ట్ర రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు ముప్పలి దామోదర్ రెడ్డి గారు, విశ్రాంత ఇంజనీర్ శ్యాంప్రసాద్ రెడ్డి గారు, మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ లింగారెడ్డి గారు, పార్వతీపురం స్వామి గారు, ఇక్కడ విచ్చేసినటువంటి అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, పిల్లలకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. ఈరోజు కరువు ప్రాంతాల్లో వ్యవసాయం చేసి ఈరోజు అద్భుతాలు సృష్టిస్తున్నటువంటి పద్మారెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. ఈరోజు వ్యవసాయం చేయాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు పద్మారెడ్డి లాంటి వాళ్ళు ఒక హార్టికల్చర్ యూనివర్సిటీలో చేసే కన్నా పెద్ద మొత్తంలో ఈరోజు ఈ ప్రొడక్ట్స్ తయారు చేయడం కానీ, రీసెర్చ్ చేయడం కానీ, ఇంకా ఈ కుంకుడు చెట్లను 8-9-10 సంవత్సరాలు కుంకుడుకాయలు కాపుకొచ్చే వాటిని ఈరోజు 16-18 నెలల్లో కాపుకొచ్చే విధంగా రీసెర్చ్ చేసి, డ్రాఫ్టింగ్ చేసి ఈ విధమైనటువంటి శ్రమ కృషి చేస్తున్నటువంటి పద్మారెడ్డి గారికి ఈ అవార్డులు రావడం సమంజసం. హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళతో పాటు మీరు కూడా అంటే హార్టికల్చర్ యూనివర్సిటీలో ఉన్నటువంటి హార్టికల్చర్ ఇంప్రూవ్మెంట్, ఈ డ్రై క్రాప్ హార్టికల్చర్ అంటే కూకుడుకాయలు కానీ, సీకాయలు కానీ ఇటువంటి వాటికి కొంతమంది సైంటిస్టులు లింక్ చేయవలసినంత అవసరం. ఎందుకంటే వాస్తవంగా నిన్న మొన్న ఈ మధ్యలో మేము అబ్జర్వ్ చేస్తే హార్టికల్చర్ యూనివర్సిటీ రీసెర్చ్ కన్నా మీ రీసెర్చ్ బ్రహ్మాండంగా ఉంది. నేను మనస్ఫూర్తిగా ఇక్కడ పరిస్థితి చూసి ఇక్కడ చెప్తున్నా. వీలైతే ఈ వారం రోజులలో నేను అంతా కూడా వీలైతే పెద్దలు కానీ మీ కాకపోయినా మేమన్నా వస్తాం. ఫస్ట్ మీ ఫామ్ సార్ చూసిన తర్వాత మీకు ప్రభుత్వం తరఫున ఏమన్నా సహాయ సహకారానికి కమిషన్ తరఫున పెద్దల ఆశీర్వాదం కూడా తప్పకుండా సహకారం అందిస్తాం తెలియజేసి అవకాశం సెలవు తీసుకుంటాం. మాకు టైం అయింది, మీ అందరికీ టైం అయింది. పద్మారెడ్డి ఒకసారి పద్మారెడ్డి ఇది నాకు 3వసారి ఇది 3వసారి. 1వసారి వాస్తవిక నాకు ఎందుకు అనవసరం. మా ప్రజలు బాధపడలేదు. ముందు పిల్లలైతే వెనకాల నేను వెళ్ళాను. వెళ్ళగానే ఆ సీట్లో కొంచెం వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏంటంటే అది ఒక చెప్పడానికి గొప్ప కాదు, ఒక ఆకర్షణ ఉంది, మిమ్మల్ని చూశాను అనేసి అయితే అతను చూడగా నాకు ఒక ఆకర్షణ అనిపించాడు. ఇతని నవ్వులో ఎవరిని కూడా అజాత శత్రువు మీకే బాగా తెలుస్తుంది. అతని శత్రుత్వం లేదు, పార్టీ లేదు, మీరు లేదు, మీరు లేదు, అందరితో కనిపించడం లేదు, వీళ్ళు లేదు, అందరితో అంటే ఎవరిని వెళ్ళినా ఆ నవ్వుతో ఆకర్షించుకునే శక్తి దేవుడు ఇచ్చాడు. నేను ఎందుకు ఆకర్షణీయంటే అతనిలో ఉండే వినయం, విధేయత, దైవభక్తి. తర్వాత కొన్ని విషయాలు చెప్పాడు. ఇతను మృత్యుంజయ, చావు ఉండదు. ఎందుకంటే చావు చూసాడు, ఆ లోకం అంతా ఎలా ఉందో చూశాడు. అలాగే బర్త్ రైట్ అనేక కష్టాలు, మత అవమానాలు నాకు తెలిసింది, మీ ఏరియాలో తెలుస్తుంది, ఎన్ని చూడాలని చూశాడు. అంటే ఇతను ఎవరో జయించలేడు. ఎందుకంటే మానవుడు పుట్టిన తర్వాత అనేక రకాల వాడుకోవచ్చున్నా కష్టాలు పడాలి.
మొన్న మా ఆశ్రమంలో శివాలయ స్థాపనకి నేను ఫోన్ చేశాను మామూలుగా. అప్పుడు కమలాకృష్ణ అయినా ఉంటాను కదా, కమలాకృష్ణ అయినా కారు వేసుకొని వచ్చేసి ఒకటే అన్నాడు, మీరు ఇప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్ళమన్నాడు. అది నాకు అందుకని చెప్పాను, ఎందుకంటే వెళ్ళిపోవాలి హైదరాబాద్ అంచేత అతనికి వెళ్ళవలసి వచ్చింది. అయితే ఇంకా చెప్పాల్సింది ఏంటంటే అతనిలో ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ఒక దైవభక్తి పరాయణ ఉన్నాడు, నిస్వార్థపరుడు ఉన్నాడు. ప్రజలకి ఏదో ఒక మంచి చేయాలి అనేటువంటి ఒక తపన అందులో ఉంది. ఇతను చదువుకుంటేదో నాకు తెలియదు, కానీ ఏంటి కనిపెట్టింది సైంటిస్ట్ డెవలప్ చేయలేదు. అంటే ఇటువంటి విషయాల్ని కనిపెట్టి ప్రజలకి తన ఏరియాలో ఉండే ప్రజలకి ఒక మంచి చేయాలి. అతనికి ఎక్కడిచ్చాడు ఆ శక్తి, అందరికీ రామంటే రాలేదు. ఇవన్నీ కూడా ఇంకా ఎన్నో ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, మాకు కుంకం తీసుకొచ్చి ఇటువంటి ప్రొడక్ట్స్ చేసి ప్రజలకి అనేక రకములైనటువంటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఇచ్చి ఈనాడు మనందరం కూడా ఈ క్యాన్సర్ పట్టుకొని ఈ కింద ఈ ఆల్కహాల్ చేస్తారు. ఇవన్నీ కూడా క్యాన్సర్ తప్పలే తెలుసును. రెండో దారి లేదు మనకి, మన ఏరియాలో ఉంది. మన ఆంధ్ర తెలంగాణ తెలుగు ప్రజల్లో ఇటువంటి దాన్ని కప్ చేసి దేశాల్లో కూడా పేరు చెప్పుకునే స్థాయి ఇంకా వెళ్తారని ఇంకా ప్రధానమంత్రి అటువంటి త్వరలో త్వరలో జరుగుతుంది. వెళ్తాడు, వాళ్ళ అనుగ్రహం కూడా పంపుతాడు, గ్యారంటీగా త్వరలోనే ఉంటుంది. పద్మారెడ్డి లింగారెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, అది మా కమిషన్ కూడా మేము చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. హార్టికల్చర్ అనేది చాలా వెనుకబడిపోయింది. కాస్త బోర్లో నీళ్లుంటే వరేస్తున్నారు. కాబట్టి హార్టికల్చర్ వ్యవసాయాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉంది. అందులో లాభాలున్నాయి, ఇబ్బందులు కూడా ఉండొచ్చు. అదేవిధంగా వేదిక పైన నాతో పాటుగా సాగు నీళ్ల గురించి పోరాటం చేసిన కేవీ రెడ్డి గారు, సీఎం గారు ఓరు, అట్లనే శ్యాంప్రసాద్ రెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టులలో బాగా అనుభవం ఉన్న వ్యక్తి, దామోదర్ రెడ్డి గారు, వారు ఒక రంగంలో అనుభవం ఉంటుంది. స్వామి గారు అన్నారు మిమ్మల్ని దీవిస్తూ, ఎంతోమంది పెద్దలు మాట్లాడి, నేను మీతో సింపుల్గా ఒకటే మనవి చేస్తా ఉన్నా, హార్టికల్చర్లో లాభాలు ఉన్నాయి కానీ ఇబ్బందులు కూడా ఉన్నాయి. మేము ఈ మధ్యకాలంలో 2.5 మాసాలలో మేము హార్టికల్చర్లో తిరిగినప్పుడు జిల్లాలలో, నిన్న నిజామాబాద్ పోయినాం, పసుపు పండించే రైతులు, అది యాక్చువల్గా అది ఎక్స్పోర్ట్ క్వాలిటీ కానీ ఇబ్బందులు పడుతున్నారు. అట్లా నీవు పండించే కూకుడుకాయలో కూడా నీ తెలివితో, నీ చాకచక్యంతో బై ప్రొడక్ట్స్ తయారు చేసి దాన్ని ఏదో విధంగా లాభాలు సంపాదిస్తున్నావు, అది వేరు. నీ అనుభవంతో మా కమిషన్కు కూకుడుకాయలు కానీ నువ్వు పండిస్తున్న ఇతర పంటల విషయంలో నీ అనుభవాలు ఏమిటి, నీళ్లు ఎంత అవసరం ఉంటాయి, అందులో నేనేం చేస్తున్నావు, ప్రకృతి వ్యవసాయం చేస్తున్నావు. ఇది మహా గొప్ప మాట. లింగారెడ్డి సార్ ఇవాళ ప్రకృతి వ్యవసాయం చేయడం చాలా కష్టమైన పని. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎఫ్పిఓలు, ఫార్మర్ ప్రొడక్ట్ వ్యవసాయం చేసే వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తున్నారు. అది కూడా మేము అధ్యయనం చేస్తున్నాం. ఇవి ఒక పక్కన నీ అనుభవం అంతా రంగరించి మాకు ఒక నోట్ తయారు చేసి పంపించండి. నేను లింగారెడ్డి గారితో కూడా మనం చేస్తాను. వారు బత్తాయి తోటల ప్రస్తావన తీసుకొచ్చారు. కరోనా టైంలో బత్తాయి తోటలు పెంచిన వాళ్ళకి అంతకంటే ముందు ఏడు తెగులు వచ్చింది, తోటలన్నీ ఎండిపోయినాయి. నేను అప్పుడు ఆ తోటలన్నీ తిరిగిన, అప్పుడు పంట వచ్చింది కానీ ఎక్కడ మనం తీసుకుపోవాలో తెలియదు. అతి కష్టం మీద ఢిల్లీకి వెళ్తే ఒకటే ఒక ట్రిప్ పోయింది, మళ్ళీ దాని తర్వాత ఆపేసింది. బత్తాయి తోటల వాళ్ళు కూడా అనేక మంది ఇబ్బందులు పడ్డారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని వ్యవసాయాన్ని లాభసాటి చేయాలి, వ్యవసాయంలో పెనుమార్పులు తీసుకురావాలి, దానికి తోడుగా రైతు సంక్షేమం కూడా ఆలోచన చేయాలి. ఈ రెండు కూడా ఉన్నాయి ఇందులో, ఈ కమిషన్లో.
వారు చాలా దూరం ఆలోచన చేసి రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదు, కమిషన్ ఒక్క పంజాబ్లోనే ఉంది, తెలంగాణలో ఉంది. మాకున్న సమయంలో మీలాంటి వాళ్ళంతా మీ అనుభవాలు చెప్పండి. నా ముందు కూర్చున్న చాలామంది వ్యవసాయం చేసే కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. మీరు మీ అనుభవాలని ఒక చీటీ రాస్తే చాలు, అవన్నీ కూడా మేము పాఠాలుగా నేర్చుకొని మేము ఒక రిపోర్ట్ తయారు చేసి డిపార్ట్మెంట్లన్నీ సమన్వయం లేదు, హార్టికల్చర్కు, పశుసంవర్ధక శాఖ, అట్లనే వ్యవసాయ శాఖ, ఒక శాఖకు ఒక శాఖ సంబంధం లేకుండా నడుస్తున్నాయి. వీటన్నిటినీ ఒక వేదికపైకి తీసుకొచ్చి రైతు తన కాళ్ళ మీద తాను నిలబడి లాభసాటి వ్యవసాయం చేసే పద్ధతిలో రావాలి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మా పైన విశ్వాసంతో నాతో పాటుగా కేవీఎన్ రెడ్డి కాకుండా ఇంకా 5 మెంబర్లు వేసిండు. మేము ఇప్పటికే కొన్ని జిల్లాలు తిరిగినాం, కరీంనగర్ పోయినాం, అక్కడ ఒక అనుభవం వచ్చింది. అదేవిధంగా నిజామాబాద్ పోయినప్పుడు పసుపు రైతులు, ఇప్పటికే మేము శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఒక మాట అప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డితో చెప్పినాం. గత ప్రభుత్వంలో మైనర్ ఇరిగేషన్ అంతా మేజర్తో కలిపేశారు. దానివల్ల చెరువులు కుంటలు ఎవరు చూసేవాళ్ళు లేకుండా అయిపోయారు, దాంట్లో కొన్ని ఆక్రమించారు కూడా. అందువల్ల మేము ఒక తొలి నివేదికగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒక పేపర్ ఇచ్చినాం. మీరు దీన్ని మైనర్ ఇరిగేషన్ను మీరు సపరేట్ చేయండి, దానికి నీటి సంఘాలను పూర్వం ఉన్నట్టుగా నీటి సంఘాలు పెట్టండి, 2025లో మైనర్ ఇరిగేషన్ ఇయర్గా ప్రకటించండి, నిధులు ఇవ్వండి అనే మాట కూడా మేము ఇప్పటికీ ఒక సూత్రప్రాయంగా నోట్ ఇవ్వడం జరిగింది. వారు ఒప్పుకున్నారు, దాన్ని కూడా సమర్థించారు. కాబట్టి ఇట్లాంటి మార్పులన్నీ కూడా మన ప్రాంతం అంతా కృష్ణా నది పరివాహకంలో ఉన్న నల్గొండ ఇప్పుడిప్పుడే మహబూబ్నగర్ కొంత నీటి వనరులు వచ్చినాయి, కానీ కృష్ణానది పరివాహంలో రంగారెడ్డి జిల్లాకు అసలు వనరులే లేవు, అవకాశం కూడా లేదు. అట్లాంటి ప్రాంతాలలో బోర్ల మీదనే ఆధారపడి వ్యవసాయం చేసిన నీకు 37 బోర్ల ఎన్ని వేసినావు? 340 బోర్లు అంటే నువ్వు నిజంగా ఎక్కడి నుంచి డబ్బు తెచ్చినావు, ఎంత సాహసమో నీది, నిజంగా మెచ్చుకోవాలి నేను. కాబట్టి గ్రౌండ్ వాటర్ బాగా ఉండాలంటే చెరువులలో నీళ్లు ఉండాలి, కాలువలలో నీళ్లు పారినప్పుడే బోర్ బావులలో నీళ్లు ఉంటాయి. నల్గొండ కానీ మహబూబ్ నగర్ కానీ రంగారెడ్డి జిల్లా కానీ ఈ ప్రాంతం అంతా కూడా వెనకబడ్డ ప్రాంతాలు ఒకప్పుడు. ఇక్కడ నల్గొండ మహబూబ్ నగర్లో కేవలం ఆముదాలు పండించేవాళ్ళు. మొత్తం ఏసియాలో బాగా ఆముదాలు పండించే ఏసియాలోనే పెద్ద ప్రాంతం ఇది, కానీ ఆముదాలు పంట అంతరించిపోయింది ఇప్పుడు. కాబట్టి మార్పులు వస్తున్నాయి. నేను ఇంకా ఎక్కువగా మాట్లాడకుండా మీరు మీ అనుభవాలను చెప్పండి. ప్రభుత్వం దగ్గర అంచెలంచెలుగా రిపోర్టు పెట్టి వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి రైతు దానం చేసేవాడు కానీ చేయజాపేవాడు కాదు. ఇప్పుడు ఒకప్పుడు మీ తాత కానీ మీ ముత్తాత కానీ కళ్ళవలకి ఎవరు వస్తే వాళ్ళ చాటతో ముంచించారు, కానీ ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు. ప్రభుత్వం నీకు చూస్తున్నారు, ఆ పరిస్థితి ఉండదు రైతుకి. అప్పుడు ఏమన్నారు, దేశానికి వెన్నెముక అన్నారు, అన్నదాత అన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి చూస్తలేదు మనం. అందుకే మేమన్నాం ముఖ్యమంత్రి గారితో, ముఖ్యమంత్రి గారు రైతుకు గుర్తింపు కావాలంటే వారు వెంటనే ఒప్పుకున్నారు. అన్నా మీరు ఏదైనా చేయండి, నేను తయారుగా ఉన్నా అని చెప్పి పెద్ద హృదయంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అందుకే ఈ మధ్యకాలంలో చేస్తున్న కార్యక్రమాలందరూ మీరు ఆశీర్వదించండి, మీ సహకారం ఇవ్వండి. మీరు చేస్తున్న కృషికి ఈరోజు ఒక మంచి దినం రోజు మీరు ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. మా కమిషన్ పక్షాన రాష్ట్ర పక్షాన నేను మనసారా అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. మహీయతే